ఓకే, మీరు నేను ఆల్రెడీ చాలా విషయాలు నేర్చుకున్నాం దీనికి సంబంధించి. మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించుకునేటప్పుడు దేన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకోవాలంటే, కృతజ్ఞత అంటూనే మీకు గుర్తురాల్సిందేనమ్మా దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క ప్రేమ. ఓకే, కృతజ్ఞతలు చెల్లించుకుని దేవుని యొక్క మంచితనము, ప్రేమ గురించి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుకొని నేను చెప్తాను ఏమేమి కృతజ్ఞత చెల్లించుకోవాలో ఈరోజు. ఆ తర్వాత స్తుతి ఆరాధన చేసేటప్పుడు తన యొక్క గొప్పతనాన్ని గురించి, తన యొక్క శక్తి బలాన్ని గురించి మనం ఎప్పుడు కూడా స్తుతి ఆరాధనలో ఆయన శక్తి బలాన్ని గురించి ఇప్పుడు మీకు ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు ఎంటర్ అవుతూనే సో తన మంచితనాన్ని, తన ప్రేమని గుర్తు చేసుకుని ఎంటర్ కావాలా. సో ఆ యొక్క థ్యాంక్స్ గివింగ్ నువ్వు ఆ 2 పదాలు చెప్పేటప్పుడు సో ఎంటర్ కావాలి ఎట్లా మనం కృతజ్ఞతతో. కాబట్టి నీ ప్రేయర్లో ఆ పదాలు వాడాలా. అది టైం మీద ఆధారపడింది పిల్లరా. నువ్వు ప్రేయర్లో ఉన్నావా, స్తుతి ఆరాధనలో ఉన్నావా, లేదంటే నీ వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నావా, నీ దగ్గర ఉన్న టైంని బట్టి గంట సేపు ప్రార్థన చేసుకోవాలని వచ్చావా, లేదు ఇక అర్ధగంటే ఉంది నీ దగ్గర అట్లా ఉందా, లేకుంటే రాత్రి అర్ధగంట, పొద్దున అర్ధగంట, ఏ విధంగా నువ్వు డివైడ్ చేసుకున్నావో ఆ టైంని బట్టి నీ కృతజ్ఞత సమయం ఆధారపడి ఉంటుంది, స్తుతి సమయం ఆధారపడి ఉంటుంది, ఆరాధన సమయం ఆధారపడి ఉంటుంది. ఓకే, సో కానీ గుర్తుండాల్సింది ఏమండి, ఏం గుర్తుండాలా? కృతజ్ఞత అంటూనే యేసుప్రభు యొక్క ప్రేమ, ఆ మంచితనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్స్ గివింగ్లో ఇవి రావాల పదాలు నీ నోట్లో. స్తుతిలో సెకండ్ స్టేజ్ ఏంటి? నువ్వు ఎంటర్ అవుతూనే, డోర్లోకి ఎంటర్ అవుతూనే ఎక్కడికి వెళ్తావు? పవిత్ర స్థలంలోకి వెళ్తావు. ప్రైజెస్ ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాయి? దేవుని సన్నిధిలోకి తీసుకెళ్తాయి నిన్ను. ఓకే, మనం చూసుకుందాం ఈరోజు. సో ప్రైజెస్లో ఎప్పుడు నువ్వు ఆయన గొప్పతనాన్ని, ఆయన బలాన్ని గురించి నువ్వు చెప్పాలా, పొగడాలా ఆయనకి. పాటలు నీవు అట్లే ఉండాలా. ఆరాధనలో అప్పుడు ఏం గుర్తు చేసుకోవాలా? ఆయన పరిశుద్ధత, నీకు ఇచ్చిన పరిశుద్ధత ఆయన. ఓకే, ఇప్పుడు మనం చూసుకుందాం ఆ విషయాలని. ఓకే, ఈ 3 పదాలు గుర్తుపెట్టుకుని. ఓకే, ముఖ్యంగా ఈరోజు స్ట్రైట్గా నేను థ్యాంక్స్ గివింగ్లోకి వెళ్తాను పిల్లరా. ఫస్ట్ది థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ చెప్పాను ఇంత ముందు వారం. ఏం చెప్పాను థ్యాంక్స్ గివింగ్లో? ఏం చెప్పాలి? ఓకే, గుడ్. ఓకే, ఎనీ ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫస్ట్ మీరు నేను థ్యాంక్స్ గివింగ్లోకి ఎప్పుడు కూడా ప్రార్థనన్నా, స్తుతి ఆరాధనన్నా, ఒకవేళ నీకు ఎవరైనా ప్రార్థన చేయమన్నా టక్కుని ఒక పదమైన థ్యాంక్స్ గివింగ్ పదం చెప్పి, స్తుతి పదం చెప్పి, ఆరాధన పదం చెప్పి నువ్వు లోపలికి ప్రార్థనలో పాయింట్స్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క 3 నువ్వు వ్యక్తిగతంగా చేసేటప్పుడు, లైక్ ఫాస్టింగ్ చేసేటప్పుడు వ్యక్తిగతంగా ఉంటావు, నీకు టైం చాలా ఉంటుంది. లేదంటే మీరు రేపు ఉపవాస ప్రార్థనలో టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా మీరు అప్పుడు జ్ఞానంతో చేయాలి ఏది చేసినా కూడా. ఓకేనమ్మా, ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు ప్రార్థన చేయమంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఒక జ్ఞానం ఉండాలి మీకు, నాకు ఏ టైంలో ప్రార్థన చేస్తాను నేను అని. ఓకే, సో అది జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మీకు ప్రార్థన చేయడానికి కష్టమవుతుంది పాస్టర్కి, క్వశ్చన్స్ లేకుండా మనం ప్రార్థన చేస్తే. సో అందుకనే టైం చూసుకోవాలా. ఈవెన్ చర్చ్లో కూడా మీరు టైం చూసుకోవాలా. ఓకే, ఈ టైంలో నేను ఇట్లా టైం ఎక్కువ ఉంది అన్నప్పుడు ఓకే. అయితే థ్యాంక్స్ గివింగ్లో ఫస్ట్ నేను థ్యాంక్స్ గివింగ్లో పోయినా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఏమైంది రాబడింది? ఎంటర్ ఈస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అని రాబడింది. అమ్మా అర్థమైందా? సో వెనక స్థలం ఉందేమో, ముందుకు రచ్చలే అంటే ఆడిపోయి. సో బైబిల్ అంటుంది ఎంటర్ ఈస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. సో నువ్వు థ్యాంక్స్ గివింగ్ చేయకుంటే గేట్లో తెరవబడోపులే. ఓకే, సో మీరు నేను థ్యాంక్స్ గివింగ్తో ముందర పోవాలా. సరే, థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి సార్, ఏం చేయాలన్నప్పుడు లాస్ట్ వీక్ నేను చెప్పాను అంటున్నారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, నేను జస్ట్ టచ్ చేసి ముందుకు వెళ్తాను. ఓకే, నువ్వు నేను ఎప్పుడు కూడా థ్యాంక్స్ గివింగ్లో ఒక పెట్టుకోండాలి, ఒక ఐ మీన్ లైక్ ఒక డిసిప్లిన్ పెట్టుకోండాలా. లేదంటే గాలిపటంలో ఉండకూడదు మనము. డిసిప్లిన్ అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా దేవునికి ఎక్కడ బాధపడినట్టు దేవుడు థ్యాంక్స్ గివింగ్ చేయలేదని అన్యుల గురించి మనం బైబిల్లో రోమిల్ రాసిన పత్రిక ఆల్రెడీ చూసుకున్నాం కదా. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం చూపిలేదా? చూపించాను నేను. 19వ వాక్యం చదవండి. 19వ వాక్యం చదవండి. అట్లా నేను ఇక్కడ ఉండొచ్చున్నా దా. ఎందుకనగా చూసారా, దేవుని గురించి తెలియ సఖ్యమైనదేదో వారికి తెలుసు. దేవుని గురించి అంటే నీకు ప్రపంచానికి తెలుసు,
దేవుని గురించి, దేవుడు శక్తిమంతుడని. ఓకేనా? చదువు నాయనా. కదమ్మా, మీకు అర్థమైందా? ఎంత ఈజీ ఇంగ్లీష్ తెలుగు చూడండి. అంటే ఈ ప్రపంచంలో దేవుడు ఎవరో తెలియదండి, అందుకే నా ఇష్టానుసారం పూజ చేసుకుంటే ఇష్టానుసారాన్ని కనపడిందన్న దేవుడు అంటారంటే ఒప్పుకోడు దేవుడు. బైబిల్ ఏమంటుందంటే తాను అదృశ్యుడైనాడు అయినప్పటికీ తను సృష్టించిన సృష్టి ద్వారా నీకు తెలుస్తుంది దేవుడు ఎవరు అనేది, దేవుడు ఎంత శక్తిమంతుడు అనేది. అర్థమైందా? సో మీరు నేను లైక్ ప్రపంచంలో ఇది చూస్తూ ఉన్నారు, ఆకాశాన్ని, భూమిని, సముద్రాలని అన్నీ చూసి ప్రజలు ఏమంటున్నారు, కొంతమంది మరి ఆవుని చూసి దేవుడని లేకుంటే రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. కానీ బైబిల్ అంటుంది దానివల్ల ఏమైందంటమా? నెక్స్ట్ వాక్యం చదువునైనా, తర్వాత చదువుమా. వారు నిరుతులు. ఎవరన్నా ఇప్పుడు దేవుని దగ్గరికి ముందర నిలబడినప్పుడు నువ్వు నన్ను ఎందుకు పూజించలేదని దేవుడు అన్నప్పుడు, నాకు ఎవరో నువ్వు తెలియదా బాబు, నేనేం చేయాలా, నాకు నువ్వు ఎవరో తెలియదు, నేను తెలిసింటే నేను చేస్తాను అనేక లేదు. మా సృష్టి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, సృష్టికర్త ఉన్నాడు, ఆయన బహుబలమైన వాడని, శక్తిమంతుడని. నువ్వు ఇష్టానుసారము అందరినీ అట్లా అనేక లేదు, దేవుడు నాకు తెలియదు అనేక లేదు, దేవుడు నా ఇష్టం వచ్చినప్పుడు నేను దేవుడు అని పిలుస్తున్నానని కూడా లేదనమాట. ఓకే, ఆ తర్వాత చదువునేనా. అది ఇది ఈ వాక్యం కొరకు నేను చెప్తున్నా, ఈ పాయింట్ కొరకు. కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లించలేదంట. చూసారా, కృతజ్ఞతలు ఎక్కడ లేదో అక్కడ అంధకారము వారి జీవితాల్లో ప్రవేశిస్తుంది. దేవునికి చాలా ఇష్టము కృతజ్ఞతలు చెల్లించుకోవడం. వింటానారా? కూర్చోనైనా బాబు, బంగారు కూర్చో. కృతజ్ఞతలు చెల్లించుకోవడం దేవునికి చాలా ఇష్టం. కృతజ్ఞతలు గిన చెల్లించుకోకుండా ఉంటే వారి యొక్క జీవితము ఏంగా తయారవుతుంది? దేవుని కృతజ్ఞతలు చెల్లించుకోకుండా ఉంటే గిన కింద లిస్ట్ రాయబడి, చదివానా ఈ లిస్ట్ మీకు? చదువు నేను ఒకసారి. చూసారు, అదే జరుగుతుంది ప్రపంచంలో. చతుష్పాద జంతువుల్ని దేవుడు అని పిలుచుకుంటున్నారు, పురుగుల్ని దేవుడు అని పిలుచుకుంటున్నారు. సో దానివల్ల ఎంత నష్టం మనిషికి వస్తుందంటే, చాలామంది అనుకుంటారు, మనం కూడా చూసినప్పుడు ఏం లేవు వాళ్ళకి ఏదో చేసుకుంటారు, కానీ దానివల్ల వచ్చే నష్టము భయంకరమైన నష్టం. భయపెట్టే మాటలు రాయబడ్డాడ కింద. ఏం నష్టం వస్తుందమ్మా? చదువునే. ఈ హేతు చేత అంటే వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించుకోలేదు కాబట్టి వాళ్ళకి ఏం జరిగిందంట? దేవుడు లేకుంటే దురాశలు మొదలై తమ శరీరాన్ని పరస్పరం అవమానపడి. చూస్తున్నారా మీరు ప్రపంచంలో? ఇప్పుడు నిన్న లాస్ట్ టైం చెప్పాను, కోర్టులు కూడా చాలా దేశాల్లో తీర్పునిచ్చేసాయి. పురుషుడు వివాహం చేసుకోనండి, ఎందుకు ఇబ్బంది పెడతారు వాళ్ళని, ఆడోళ్ళు వివాహం చేసుకోనండి. ఎక్కడి నుంచి బయలుదేరినది అది? దేవుడు లేకుండా, దేవుణ్ణి కాకుండా వేరే దాన్ని మనము యొక్క కృతజ్ఞతలు చెల్లించుకోవడం వలన, దేవుని కృతజ్ఞత చెల్లించిపోకపోవడం వలన ఇవన్నీ బయలుదేరండి. చదువునేనా. జాగ్రత్తగా వినండి. ఈవెన్ క్రైస్తవులుగా ఈ కూడా అమ్మ వింటానారా, చాలామంది రిచువల్స్ని ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు. అది కూడా ఇలాగ దేవుణ్ణి బాధ పెట్టేదే. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, కానీ అనవసరంగా జాతకాలు చూడడము, ప్రభువుని తెలుసుకున్న తర్వాత మంచి దినాలు చెడ్డ దినాలను చూడడము, ఏమో అర్థమవుతుంది, ఆ మనిషి ముఖము ఈ మనిషి ముఖం చూడడము, లేకుంటే ఈ దిష్టి తీయడం, ఇవన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయి. సో అందుకనే ప్రభువుని బాధ పెట్టిన వాళ్ళు ప్రభువుని బాధ పెడుతున్నారని రాయబడింది.
కేవలము యేసు ప్రభు తప్ప ఇంకా ఏది కూడా మనము ఏదానికి పోకూడదు. ఎంత కష్టం వస్తాన్న తెస్తా అనేది కష్టాలు సాతాను శక్తులు. నువ్వు ఆడ దిష్టి తీసో, అది తీసో, అవి చూసి, ఆకాశం చూసి నచ్చదు. నువ్వు ఎవరు అనుకున్నావు? నీలో పునరుత్థాన సామర్థ్యం ఉంది. ఈ సండే మనం చూసుకోబోతున్నాం. నువ్వు దేవునిలో ఎంత సామర్థ్యం ఉందో, యేసు ప్రభువులో ఎంత శక్తి ఉందో అంత నీలో ఉండి, నువ్వు మళ్ళీ ఈ భూమి మీద ఆ కాలం ఈ ఉషా వినడంలో అక్కడిక్కడ చూసాను, రావు కాలం అని, నక్షత్రాలని వాళ్ళు చెప్పారని. ఎందుకు తెలుసా మనం క్రైస్తవులు చేసేది? కష్టాలు బట్టి, అనారోగ్యం బట్టి. పిల్లలకి ఏదో అనారోగ్యం వచ్చింది, దిష్టిని తీసేది. దానివల్ల సాతాను ప్రపంచానికి, ఆత్మీయ లోకం, మీకు చెప్తానే ఉన్నాను నేను, మీతో పాటి దూతలతో పాటి దయ్యాలు కూడా చూస్తాను నీ ఆత్మీయ స్థితిని. అనవసరంగా ఏది కూడా, ఈవెన్ క్రిస్టియన్స్లో కొంతమంది ఏమంటారు దాన్ని, బ్యాండ్ వేసుకునేది. నువ్వు అట్లా బ్రాస్లెట్ వేసుకో, బ్యాండ్ బ్రాండ్ అయినా ఏమంటుంది దాన్ని, మీకు కూడా ఎవరికి తెలీదా? దారాలు గీరాలు కట్టుకోకూడదు, కాళ్ళ అవి ఏదో ఫ్రెండ్ బ్యాండ్ అవి. నేను నాకు అట్లాంటి పట్టించుకోను. కానీ దానివల్ల మంచి జరుగుతుంది, దానివల్ల క్షేమం వస్తుంది అంటే నువ్వు కష్టం. నీకు ఎర్రదారం పెట్టుకో, రేహాబ్ పెట్టుకుంది. కొంతమంది చర్చిల్లో పంచుతున్నారు, కొన్ని ఢిల్లీలో పంచినారు ఒకసారి, పూసలు చేతికి వేసుకోవాలంట, షాల్ వేసుకునేది. ఒక ఆమె షాలే వేసుకొని ప్రార్థన చేస్తుంది, ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుందంట ఆమె షాల్. అరే దేవుడి లోపల ఉండే షాల్ ఏం చేస్తుంది నీకు? షాల్ అని తెలుసా అది? ఇజ్రాయెల్ పోవడం చాలా మంచిది. నేనైతే కాసుకుని ఉన్నా ఇంకోసారి పోయి రాలని. కానీ ఇజ్రాయెల్ పోతే నువ్వు స్వర్గానికి పోతావు. ఆడ జోర్డాన్లో నీళ్ళల్లో మునిగితే నువ్వు దేవుడికి చాలా ప్రియుడైపోతావు. అంతా గబ్బేదంతా ఏంది లేదు మా. యేసు క్రీస్తు నీ ప్రభు, దట్స్ ఇట్. ఏంది లేదు ఈ సృష్టిలో. నీకు వచ్చే కష్టాల వలన ఈ మైండ్ని అట్లా ఇట్లా తిప్పి అవి ఇవి వద్దు. నీ ప్రార్థన అన్ని ప్రార్థనల కంటే బలమైన ప్రార్థన. నీ విశ్వాసం అన్నిటికంటే పోరాడు. ఇప్పుడే ఆ సిస్టర్కి చెప్తున్నాను నేను, మంజుల సిస్టర్తో చెప్తాను. మీకు కూడా కష్టం వచ్చింది, ఇంట్లో అనారోగ్యం వచ్చింది శరీరంలో, అది యుద్ధం స్టార్ట్ అయింది. వాక్యం మీద నిలబడు, వాక్యం చెప్తానే ఉండవు. సివియర్గా పోను, నీకు సివియర్గా ప్రాబ్లం, సివియర్గా ఉన్నా లేకుండా నువ్వు వాక్యంతో పోరాడాలి ప్రతిదాన్ని. అది అనారోగ్యమా అనిపిస్తుంది మీకు, వారమైంది చెప్పబట్టి వాక్యము ఏమి రిజల్ట్ లేదని, పెద్ద పచ్చి అబద్ధం అది. చాలాసార్లు దేవుడు ఒక పిట్టకి ఏందో 2 దెబ్బలు ఏదంటారు, ఏం లేదు, ఒక దెబ్బకి 2 పిట్టల, మనకు సరిగ్గా తెలియదు. ఇట్లా ఒక దెబ్బకి నేను 2 పిట్టలకు ఒక దెబ్బ అంటాను, ఎంత పొరపాటు చెప్పండి. ఓకే, నాకు తెలీదు, నేను ఒకరి కేసులో ఇదే అని పర్టికులర్గా చెప్పను. కానీ చాలాసార్లు దేవుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు కొంతమందికి వారం, నెల, 6 నెలలు పట్టచ్చు. ఏం బ్రదర్ దేవుడు ఏమన్నా పట్టింది? నో 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 నో, అది ప్రిన్సిపల్, అది డిక్టేటెడ్ థింగ్. నువ్వు చెప్తాను ముందు చూడండి, నేను నీ రక్తంలో, మాంసంలో దేవుని వాక్యం మందులా పనిచేస్తుంది. నాకు తెలియదు ఎందుకో రిజల్ట్ ఒకసారి వారంకి వచ్చేస్తుంది, ఒకసారి నెలకు వస్తుంది, కానీ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఈ తప్పించి కాళ్ళకు తాడుగట్టు, ముక్కుకు తాడి, ఆమె దగ్గర పోయి చేతులకి కట్టేనాకి దిష్టిది గబ్బులో పన్నావా, గబ్బు అయిపోతుంది జీవితం. అందుకే లేట్ అవుతా అంటే 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది వాక్యం చెప్పబట్టి. ముందర చూడడంలే మీరు, 4 నెలలు అవుతుంది వాక్యం చెప్పబట్టి రిజల్ట్ రాలేదనేది పచ్చి అబద్ధము. నువ్వు మోసపోతున్నావు. అది డబ్బు గురించి అయినా, బిడ్డల గురించి అయినా, ఆరోగ్యం గురించి అయినా, నువ్వు వాక్యం మీద నిలబడుకొని ఉండే. బైబిల్ చెప్తుంది తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది, కానీ నువ్వు పడిపోవు. వాడు తీవ్రం చేశాడు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకు వాక్యం చేస్తావు? ఆపేసాయి. ఆ డాక్టర్ తీరిపోయి ఈ డాక్టర్ దారి తీరిపోండి. ఎందుకంటే మీ విశ్వాసము ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఎవరినూ చూసి మీరు వాళ్ళ విశ్వాసం మీద మీరు ఆధారపడద్దండి. మీ విశ్వాసం మీద మీరు ఉండండి. వాక్యం చెప్పేది మానకండి. మందుల మీద పోయినారా వాక్యం చెప్పుకోకుండా దెబ్బతింటావు. ఇది కూడా రాంగే. డాక్టర్ దగ్గర పోయినా మందులు ఇచ్చింటే బాగైపోయింది, మాత్ర తీసుకుంటే. ఎప్పుడన్నా మీకు భయపెట్టాలని కాదు చెప్తానండి,
మందులు బాగా చేయలేనిది ఏదన్నా నీ మీద నీ శరీరాన్ని తాకిందా అప్పుడు నువ్వు ఓడిపోతావు. నేను మళ్ళా క్లియర్గా చెప్తాను, చెవులు బాగా తెలుసుకొని వినండి. ఓవర్ కాన్ఫిడెన్స్లోకి పోయినావా, ఆత్మీయ లోకానికి అర్థమైపోతుంది, శత్రువుకి అర్థమైపోతుంది, ఈ పాప ఈ వ్యక్తి మందుల మీద బాగా ఆధారపడతా అన్నాడు. బాగా పన్ని. ఎందుకంటే బైబిల్ అంటుంది, ఆపద్దినమందు నువ్వు ముందు నుంచే సర్వాంగ కవచం ధరించుకోలేదనుకో. సర్వాంగ కవచం ఏమీ లే, నువ్వు నోరు తెరిచి నీ యొక్క ప్రతి దాని గురించి మాట్లాడడమే. నీ రక్షణ గురించి, నీ యొక్క విశ్వాసం గురించి, ప్రతి దాని గురించి మాట్లాడడమే సర్వాంగ కవచం. నీ నీతి గురించి మాట్లాడడము దట్టి, నీ రక్షణ గురించి మాట్లాడడము శిరస్థానం. అర్థమైందా? నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్లో, ఆ డాక్టర్ చాలా మంచోడు, ఆయపున్నాడు, ఆయపలాంటి ఇప్పుడున్నాడు, ఇద్దరు కలిసి నన్ను బాగు చేస్తారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నావా? ప్రభు శత్రువు కాదు నీకు, ఆయన ఎప్పుడు నీ క్షేమం కోరేవాడు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ నీలో విశ్వాసం లేకుండా చేస్తుంది. శత్రువు ఎప్పుడన్నా భయంకరంగా తాకినాడు అనుకో, నీకు నువ్వు బోర్లా పడే పరిస్థితికి తెచ్చుకుంటావు. చాలామంది క్రైస్తవులు అర్థం కాదు. నేను ఏం చెప్తాను అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది, నిజం చెప్పండి, అర్థమవుతుంది. డోంట్ ప్లే విత్ ద స్పిరిట్ వరల్డ్. మా ఇంటారా బ్రదర్, మీకు ఇంటాను బయట, ఓన్లీ వే ఈజ్ త్రూ వర్డ్. యువర్ హీలింగ్ ఈజ్ త్రూ వర్డ్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనే వాక్యం చెప్పను, ఎవడేదాడు ఏడకూడుతుందిలే, నో. నువ్వు ప్రతిరోజు, నేను ఇప్పుడు చెప్పాల స్తుతి ఆరాధన, ప్రతిరోజు నువ్వు స్వస్థత గురించి, ధనం గురించి, కుటుంబం గురించి, నీ ఆత్మీయ జీవితం గురించి నీకు ఇచ్చిన లిస్టులు ఊరికే దాచిపెట్టుకునే కాదు, పొద్దుపోకి ఇచ్చినారులే వాళ్ళని. నువ్వు రోజు చెప్పలేదనుకో, నువ్వు చాలా ప్రాబ్లం, ముఖ్యంగా హెల్త్ గురించి. నేనైతే నా పర్సనల్ సజెషన్, మెడిసిన్ తీసుకోండి, మంచిది. పరిగెత్తవద్దండి మెడిసిన్ దగ్గరికి, చిన్న దానిలకంతా వాక్యం ద్వారా జయించండి. ఇప్పుడు సపోజ్ జ్వరం వచ్చింది అనుకోండి, హలో, వెంటనే ట్యాబ్లెట్ వేసుకుని అబ్బా వద్దు తిను, మళ్ళీ నేను తినద్దు అనడంలా. కానీ నా యొక్క సజెషన్ ఏం తెలుసా, పోరాడు వాక్యం ద్వారా, పోరాడు. అది శత్రువు ద్వారా నీకు పెట్టబడతాండి, అది వాక్యం ద్వారా అనుక్షణం వాక్యం మాట్లాడవు. నా శరీరం దేవుని ఆలయం. అందుకే నేను అంటున్నా, ఏంది రాకముందే నువ్వు రోజు మాట్లాడుతుంటే ఈ చిన్నవి ఏం రావు నీకు. మా ఇంటానారా, ముందు నుంచే స్టార్ట్ చేయండి. ముఖ్యంగా యవనస్తులు చెప్తాను, మీ చిన్న పిల్లలు ఉన్నారు 30-35 లోపల, 35 కూడా 40 లోపల, ఈ 40 లోపలకి చాలా చెప్పకూడదు. కానీ మీరు అనుకుంటారా 50 వాళ్ళు చూడు అన్నారు, మా బాడీ చూడు ఎంత స్ట్రాంగ్ అని. వద్దు 20 కద్దు, 40 దాటిన తర్వాత అసలే కథ స్టార్ట్ అవుతుంది. అప్పుడు లోపల ఇప్పుడే నువ్వు వాక్యంతో, మా ఇంటానవా, వాక్యంతో బతుకుతాను అనుకో, 60 వచ్చినా కూడా నీ యవన ప్రాయం పోదు. మందుల మీద, కాస్మెటిక్స్ మీద ఆధారపడద్దండి. ఫ్రీగా సజెషన్ ఇస్తాను నేను, ఫ్రీ రూపాయి ఇద్దండి నాకు. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. వాక్యం చెప్తా ఉన్నాడు, వాక్యం. క్రైస్తవుడు నువ్వు వాక్యం మీద బతకకుండా మందు మీద బతుకుతాను అనుకో, నీకు నువ్వే చీట్ చేసుకుంటాను. నువ్వు వాక్యం మీద బ్రతికినావు అనుకో, వాక్యం మీద నిలబడి వాక్యం చెప్తాను. అందుకే కొన్ని చిన్న రోగాలకి మందులు తీసుకోవద్దు. నా పర్సనల్ సజెషన్ ఇది. అమ్మ అర్థమవుతుందా? కడుపు నొప్పికి, కాలు నొప్పికి, జ్వరం వచ్చా, అది వచ్చా, ఇది వచ్చా, అర్థమవుతుందా? కొద్దిగా అట్లా పోతూ ఉంటాయి. నన్ను దాన్ని నీ యొక్క స్పిరిట్ మ్యాన్ స్ట్రాంగ్ అయ్యి విశ్వాసంలో నువ్వు కృపని ఆనందిస్తావు. మెల్లిగా ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ ఏదైనా వచ్చిందనుకో, నువ్వు దాన్ని ఇరగొట్టి పెట్టేస్తావు. ఆల్రెడీ నువ్వు అనుభవంలో ఉన్నావు. అలా ఉన్నావు అనుకో, నువ్వు డివైన్ హెల్త్లో బతుకుతావు. నువ్వు అనారోగ్యం అనేది పెద్ద ఇల్లీగల్ నీకు, కానీ నువ్వు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను అనుకో, ఏమవుతుందిలే, ఓ మాత్ర వేసుకో, డోలో 65 ఏమంటారు దాన్ని అమ్మా, 650, ఓకే. మనం వాడమట్లంతా ఎక్కువగా ఎక్స్ట్రీమ్. నిజం చెప్తున్నాను పిల్లరా, అట్లు నువ్వు పోయినప్పుడు పెద్ద ఎలర్జీస్ వచ్చాయనుకో,
ఏదన్నా ఎలర్జీ చాలా వస్తాయి రానున్న దినాల్లో. అంత దినముల్లో ఉన్నాం మనము. భయంకరమైన రోగాలు బాధలు ఉన్నాయి ముందుకి. మా అర్థమవుతుందా మీకు? ఇబ్బంది పడతారు బిడ్డలు. మీ ఊరికే కాదు వచ్చినాంలే సెలుగురికి ఏదో చెప్పి పంపిస్తానని, పరిశుద్ధాం దేవుడే మాట్లాడుతున్నాడు సేవకుని ద్వారా అని తీసుకోండి. వాక్యం చెప్పేది అనేది ఎట్లుండాలంటే బ్రదర్, ఇంకా పెట్రోల్ లేకుండా బండి పోదు ముందుకు, అట్లా నీకు ఆ తాపత్రయం ఉండాలి నీలో. టైం తీ. అందుకే లేయి అర్ధగంట ముందే. నీకు ప్రార్థన చేసి చేత కదా, ఇప్పుడు చెప్తాను, థ్యాంక్స్ గివింగ్ చేసి 10 నిమిషాలు లిస్ట్ తీసుకో. ప్రతి దానికి లిస్ట్ ఉన్నాయి మన దగ్గర. అది ప్రార్థనే. నా మాట వినండి, నేను కొత్తగా చెప్తున్నాను మీకు. చాలామంది పరిస్థితి ఏమంటే 10 నిమిషాల్లో ప్రార్థన అంతా అయిపోతుంది, ఏం చెప్పాలో చెప్పేసిన, ఇంకేం చెప్పాలో దేవునికి. ఓ పని చేయను, ఇంకా రాబోయే ఈ సంవత్సరం అంతా పర్సనల్గా నేను సజెస్ట్ ఇస్తాను నీకు. లిస్ట్ తీసుకో. ఆరోగ్యం గురించి లిస్ట్ చెప్పు, కుటుంబం గురించి లిస్ట్ చెప్పు. గంట సేపు ఈజీగా ప్రార్థన చేసుకోవచ్చు నువ్వు. ఆ గంటంతా వాక్యమే చెప్పు నువ్వు. లాస్ట్లో ఆమేన్ ప్రభా ఇవన్నీ నెరవేర్చును కాకాను. అడ్జస్ట్ చేసుకుంటాడు దేవుడు. ఎందుకంటే దేవునికి నువ్వు చెప్పడం విశ్వాసంగా తీసుకుంటాడు, నీ జీవితం నెరవేరుస్తాడు. ప్లస్ ఏమైంది, వాక్యం ఏమైంది, లోపల పోతాను. కానీ ఒక్క రిక్వెస్ట్, వాక్యం చెప్పేటప్పుడు ఏదో ఫన్నీగా సిల్లీగా చెప్పకం, ఇమాజినేషన్తో చెప్పు. చూడు దాన్ని. ఏసై తిన్న దెబ్బల చేత అన్నప్పుడు ఆయన శరీరంలో దెబ్బలు చూడు, నీ శరీరం ఆరోగ్యం చూడు, ముందు చూడు ఆయన. అట్లా చెప్పేటప్పుడు వారం, నెల, 2 నెలలు. ఇప్పుడు సిస్టర్కి కాళ్ళు నొప్పులు ఓపెన్గా చెప్తాను నేను, దాచుకునేది ఏమి ఉండదు. చాలాసార్లు అనిపిస్తుంది సేవ చేస్తానా, ఓ పక్కన ప్రభు కొరకు వాడతానా ఈ శరీరాన్ని. ఆ తర్వాత 6 నెలల నుంచి వాక్యం చెప్తానా, ఏమీ రిజల్ట్ లేదే, మందులు తీసుకుంటానా. కొద్ది కన్ఫ్యూజ్గా అప్పుడప్పుడు పరిస్థితులు వస్తాయి. ఒకే ఒక మాట చెప్తాను నేను, భయపడకండి, అనుమానపడకండి. దేవుడు నిజం, దేవుని వాక్యం నిజం. మన వాక్యం మీద బ్రతకాల. నా జీవితంలో చూసా, నేను కూడా 6 నెలల వరకు ఏం రిజల్ట్లే, 7 నెలల వరకు రిజల్ట్లే, కానీ ఆగలే. 8వ నెలలో బాగైపోయింది. 2 అది చెప్పాను ఏదో, ఒక దెబ్బకి అనారోగ్యం బాగా వెళ్ళిపోయింది. నేను అందరికీ అట్లా చెప్తుంది చెప్పడంలే, అనారోగ్యం వెళ్ళిపోయింది. ఆ 8 నెలల్లో నా స్పిరిట్ ఎంత స్ట్రాంగ్ అయిందంటే, రండ్రా చూసుకుందామని ఎట్లుంటుంది అంతపురం అంటే రారాన్ని కథ ఏం చూసుకుంది, ఆ టైప్ అయిపోతుంది. ఒక దెబ్బకి ఆరోగ్యం వచ్చా. ఈ 8 నెలల్లో ఏమైపోయింది, నేను విశ్వాసంలో కొండలు దాటుకుంటూ వెళ్ళిపోయా. అందుకని ఎప్పుడు వేస్ట్ కాదు, వాక్యం చెప్పడం వేస్ట్ కాదు. వాడు ఏదాన్ని ఎత్తుకుని పోయికి వస్తాడు, అంతే వానికి కావాల్సిందే. అలా ఆలోచిస్తానో నేను ఏం చెప్తాను, వాక్యం వాడు నీ దగ్గర నుంచి ఎత్తుకుని పోయాడు అనుకో, నేను ఎప్పుడు హాస్పిటల్ పెట్టగలడు వాడు. వాక్యం నీ దగ్గర ఎత్తుకుని పోయాడు అనుకోవాడు, నీ డబ్బులన్నీ బంగారం అంతా కుదబెట్టేశాడు ముత్తుట్లు తీసిపోయి. ఎందుకు? హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను కదా, డబ్బులు వాళ్ళు ఊరికే పెట్టుకుంటారు, బంధువులు ఏమన్నా మనకి. వాడు చూసే ఆడ దెబ్బ కొట్టినాడు నీకు, అందుకే మనకి ఏం కావాలమ్మా, నువ్వు చూసి అదే ఇస్తా. ఫస్ట్ పోరా నేను తీసుకోను, ఇది ఎట్లా బాగా కావడంలే, 6 నెలలే చెప్పబట్టి, 2 నెలలే చెప్పబట్టి, పాస్టర్కి ఏం పనిలే, మాకేం పని లేదా, మేము మాటలు వాడతాము. అట్లా నోరు మూసుకొని కూర్చుంటాము, అని టీవీ ముందర కూర్చుంటాము, నోరు తెరుస్తాము, ఉప్పు శనగలు తింటాము, ఇంకేం తినము. ఉండే పచ్చిగా మాట్లాడినండి మీతో. నేను చెప్తున్నా మీకు, డోంట్ డూ దాట్. నువ్వు ఉప్పు శనగలు తిను, నేను వద్దను. ఎవరో ఇచ్చినారు మా ఇంట్లో, తింటానని నేను. ఈ పాపను ఇచ్చినది ఎవరో ఇచ్చినారు మనకి, పోన్లు ఎవరో ఇచ్చినారు మంచోళ్ళు పాపం. ఈమె ఆడు పెట్టిందే, తింటావా లేదా ఉప్పు శనగలు ఆరోగ్యం అని. వద్దు పాప నాకంటే తినలేదు నువ్వు, దీనివల్ల చాలా బలం వస్తుందంట. సరే నేను తింటాను, ఎట్లయితే అట్లా అని చెప్పేసి ముందు చూడండి. హలో, వాక్యాన్ని 24 hours ఓపెన్గా నాకు తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు మీరు ఏం చేస్తారో. బిడ్డా, ఈరోజు 30 ఏళ్ళు లోపలున్నావు, 40 ఏళ్ళు లోపలున్నావు, లోపల ఎనర్జీ ఉంటుంది, అర్థమవుతుందా? 40 దాటిన తర్వాత 80 అయినా కూడా నువ్వు వీక్ కాకూడదు. నా 40లో నా 40 లోపల ఎవడు చెప్పలే మీకు, ఇప్పుడు చెప్తానేటివి నాకు ఎవరు చెప్పలే, మీకు చెప్తానేటివి. కానీ మీ చిన్నప్పటి నుంచి చెప్తాను నేను.
వాక్యానికి కాకుండా ఏదాంతో అన్నా బతుకుతాను అని నిర్ణయించుకున్నావు, ఫినిష్. నువ్వు వాని చేతుల్లో పడిపోతావు. వద్దు. ఆ అనారోగ్యం వెంటాడుతానే కూడా వాక్యాన్ని నువ్వు వెంటాడో. అనుమాన పడద్దు వాక్యం పనిచేయడం లేదని. బైబిల్ ఉంటుంది, వాక్యం దొరికిన వారికి జీవమును వారి సర్వశరీరమునకు ఆయన మారుడు. నువ్వు మారుతానేమో వాక్యం విడిచిపెట్టి. అందుకే బైబిల్లో యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఇది నీకు అర్థం కాకుంటే ఇంకా నీకేం అర్థం కాదు జీవితంలో. ఎందుకంటే ఏముండదు నీ దగ్గర, ఇంకా ఏం లేకుంటే, వాక్యం లేకుంటే. ఏ మనిషి దివారాత్రులు వాక్యంతో బతుకుతాడో, నేను నీకు ఈరోజు ఛాలెంజ్ చెప్తాను. ఒకరోజు వస్తుంది నీలో డివైన్ హెల్త్ ఉంటుంది. నీలో ఏముంటుంది? డివైన్ హెల్త్ ఉంటుంది. ఒకరోజు రాబోతుంది, నువ్వు బీదరికాన్ని చూడవు. ఇది ఛాలెంజ్. ఇదే ఆయన చచ్చిపోయేదే నీకు అన్నిటి నుంచి బయటపడేదానికి ఆయన బయటపడేశాడు కృప ద్వారా. విశ్వాసం ఇయ్యలేపున్నావు. విశ్వాసం ఇచ్చే మార్గం నీకు చెప్తాను నేను. అందుకే బైబిల్లో రాయబడే దీవారాత్రులు దాని చోట ధన్యుడు వాడు. నువ్వు ఈరోజు ఆస్తి లేకుండా ఉండొచ్చు నీ దగ్గర, ఇంట్లో ఇంట్లో ఉన్నాను, బాడీ కట్టుకుంటే కూడా కష్టమేమో నీకు. కానీ నేను చెప్తున్నా నీకు, నువ్వు బాడీ కూడా కట్టుకోలేకపోతున్నావేమో. కానీ నేను చెప్పింది నువ్వు చేస్తే, ఇప్పుడు నేను చెప్తాను లేదు, నేను ఈ శుక్రవారం కూడా అదే చెప్పాలి. ప్రతి శుక్రవారం రాండి దయతో. రాజ్యం పనిచేసే విధానం నేర్చుకుంటాను. మనం వాక్యాన్ని ఇడిచిపెట్టదు బిడ్డ. సైతానికి నీ నుంచి ఒకటే కావాల్సింది, వాక్యం. నీ బిడ్డలకి పిల్లలకి వాక్యం చెప్పడం నేర్పించండి. అన్నీ పెడతారు, వాక్యం పెట్టండి. ఎందుకంటే బైబిల్ ఉంటుంది, మనిషి కేవలం రొట్టె వలన బతకడు. పిల్లలు అర్థమవుతుందా? బాగా చదువుకోవాలా, కానీ వాక్యం పొద్దున్న లేచి ఈ లిస్టులన్నీ పెట్టుకోవాలా. అర్థమవుతుంది బాబు? ఆడ కూర్చొని పండుకోద్దండి. 10 నిమిషాలు ఒకవేళ మీరు థ్యాంక్స్ గివింగ్ చేసి మిగతా సమయం లిస్ట్ తీసుకుని కూర్చోండి. లిస్టు చెప్తా ఉన్నాండి. ఇంకా ఇంతకంటే ఏం కావాలా మీకు? లిస్టు చెప్తా ఉన్నాండి. నోరు నొస్తుంది లిస్టు చెప్పేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు. విడిచిపెట్టద్దండి. ఎందుకంటే నోరు నొస్తానే చెప్పండి, జీవితంలో ఇంకెప్పుడు ఏది నొప్పించదు. వాక్యాన్ని విడిచిపెడితేగిన జీవితాంతం బాధపడతావు. ఓకేనా? ఇక్కడ చూస్తే కృతజ్ఞత ఏం చేయాలైనా, సృష్టి గురించి ఫస్ట్ కృతజ్ఞత చెల్లించుకోవాలి మనం. ఫస్ట్లో ఏం చేయాలా? ఎందుకంటే దేవుడు బాధపడతాడు, వాళ్ళు ఏం చేయలేదంట, కృతజ్ఞత చెల్లించుకోలే. ప్రతి చెడ్డ అలవాటు వాళ్ళలోకి వచ్చేసింది. ప్రతిదీ భూమి మీద ఉండేది ఎందుకు చెప్పండి? మీకు టైం లేదు, ఇదంతా చెడు ఉంది. ఈ మొదటి అధ్యాయంలో వాళ్ళలో అంత అబద్ధాలు చెప్పేది, వ్యభిచారము, ప్రతి చెడ్డ అలవాటు వాళ్ళలోకి వచ్చింది. ఎందుకు చెప్పండి? చదువురాది నైనా 33 నుంచి చదువు. అదే 25 నుంచి 26 నుంచి చదువు ఒకసారి. టక. అందువలన జాగ్రత్తగా వినండి. హలో నైనా, ముందర చూడాలా. కృతజ్ఞత చెల్లించుకోలేదనుకో నా జీవితంలో, ఏంది ఇల్లు, ఏం చేసినాడు దేవుడు. చాలామంది క్రైస్తవులు ఏంది మాటికి చర్చ్ అంటావు, ఏం చేసినాడని. దేవుని కృతజ్ఞతలు కాకుండా ఇట్లా భాష మాట్లాడుతా అంటే వాళ్ళు వేరే లైన్లోకి వెళ్ళిపోయినారు వాళ్ళు. కానీ నీకు వచ్చే కష్టాలు బట్టి అట్లా వ్యర్థమైన మాటలు మాట్లాడకు. ఏమైందంటాడా అట్లా వ్యర్థమైన మాటలు మాట్లాడిన దానికి? చదువుమా. కింద రానైనా, కింద ఇంకా ఒక 2 వాక్యాలు వచ్చి చెడ్డ అలవాట్లన్నీ. చదువు నేనా. ఇవన్నీ నరహత్య, కలహము, మత్సరము, ఆ తర్వాత కపటము, గబ్బంతా మీరు చూస్తారా ఇప్పుడు భూమి మీద ఉండేది. ఎందుకంట ముందు చూడాల. ఎందుకంట కృతజ్ఞత చెల్లించుకోలేదు. దేవునికి వాదిస్తున్నారంట. దేవుడాడు ఉన్నాడు. మీకు నాకు కృతజ్ఞత చెల్లించుకోవాలమ్మా. ఎప్పుడు ఆకాశం గురించి ఫస్ట్ స్టార్ట్ ఎట్లా చేయాలా? సృష్టి గురించి, ఆకాశం గురించి, భూమి గురించి, నీళ్ళ గురించి, సృష్టి అంతటి గురించి. ఆ తర్వాత మీ గురించి. తండ్రి, నన్ను నీ స్వరూపంలో పోలికలు సృష్టించినందుకు కృతజ్ఞతలు. నేను ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, వశపడడానికి, రాజ్యం చేయడానికి నువ్వు నన్ను సృష్టించావు.
ఈవెన్ నీ దుస్థితిలో ఉన్న నీ స్థితి ఇప్పుడు నువ్వు అవి మాట్లాడకూడదు. ఆ దుస్థితి ఎందుకుందంటే నువ్వు చేసిన మిస్టేక్ వలన. అట్లని చెప్పి దేవుణ్ణి అక్కడ చెప్పించే పనులు చేయొద్దు. కృతజ్ఞత చెల్లించుకో, అప్పుడు ఇవన్నీ ఉండవు. పిల్లలు కూడా ఇదే దీంట్లో పెంచాలి మనము. అందుకే చాలామంది క్రైస్తవులు దేవుడు రోగం పెడతాడు, దేవుడే దీనికి శాపానికి కారణము, దేవుడే అని చెప్పేసి చాలామంది క్రైస్తవులకి సరిగ్గా తెలియ వాళ్ళు చెప్పిస్తున్నారు దేవుణ్ణి. కృతజ్ఞత చెల్లించుకోవాలా మీరు నేను, ఓకేనా? ఫస్ట్ సృష్టి గురించి కృతజ్ఞత, రెండవది రక్షణ గురించి. ఎంత చెప్పరా, గంట సేపు మీకు కృతజ్ఞతగా అయిపోతుంది. ఏమంటావయ్యా, ఆదాము ద్వారా పాపంలో పడిపోతుంది ఆయన. కృతజ్ఞతలు తండ్రి, నీ యొక్క ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ బట్టి ఎంత మంచి దేవుడు నువ్వు, ఎంత గొప్ప ప్రణాళిక తండ్రి. తూచా తప్పకుండా నీ ప్రణాళిక నెరవేర్చావు. నీ ప్రణాళిక నెరవేరిపోయింది. కృతజ్ఞతలు. నీ ప్రణాళిక నెరవేరినందుకు, నీ కుమారుడు పుట్టినందుకు కృతజ్ఞతలు. నీ కుమారుడు నువ్వు ఇక్కడ కొట్లాడుతున్నావు, తిరిగి నాకు జీవితం చూపించాడు, ఎలా జీవించాలో అందుని బట్టి కృతజ్ఞతలు. చనిపోయిన దాన్ని బట్టి కృతజ్ఞతలు. ఎందుకంటే నేను చనిపోతుంది కదా తండ్రి నీ కుమారుడితో పాటు. కృతజ్ఞతలు. ఆయన పాతి పెట్టడం బట్టి కృతజ్ఞతలు. నేను పాతి పెట్టబడ్డా తనతో పాటు. తిరిగి లేయడం బట్టి కృతజ్ఞతలు. తండ్రి తనతో పాటు నన్ను లేపుతివి, నేను ఇప్పుడు అమ్మా ఏం చెప్తావు? యేసు ప్రభు ద్వారా మరణించి తిరిగి లేచాను, నేను నూతన సృష్టిని. అయ్యా పాతవన్నీ వెళ్ళిపా, దరిద్రం, శాపం, మరణం వెళ్ళిపా. కృతజ్ఞతలు తండ్రి. ఓ నువ్వు గంటలు చేసుకోవచ్చు. ఓకే, సాల్వేషన్ గురించి. ఇంకా సాల్వేషన్లో మీరు ఏం చెప్పాలన్నా చెప్పచ్చు పిల్లరా, దండి గురించి చెప్పేదానికి. ఓకే, నువ్వు నీతిమంతుడుగా చేసి, నన్ను పరిశుద్ధుడిగా చేసి, నన్ను యోగుడిగా చేసి, నీ సింహాసనం నిలబెట్టుకుంటేవి. నన్ను ఇంగ్లీష్లో ఏం రాబడి, యూ హ్యావ్ క్రియేటెడ్ మీ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్. 4:24 ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక. నేను నువ్వు దాన్ని హలో దాన్ని కాకుండా ఏ బ్రతుకు ప్రభువా, ఈ పాపిని, దుర్మార్గుడిని అన్నావా బాధపరిచి. నాకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలాసార్లు మన యొక్క పాపాలు, తప్పులు, మనం చేసే పాపాలు ఉన్నాయి, అవి మనల్ని అట్లా చెప్పనిస్తాయి. అట్లా చెప్పకో. ఒప్పుకో, ప్రభా ఇది తప్పునైనా, నీకు విరోధంగా తప్పు చేశానయ్యా, సారీ నైనా అని చెప్పు. కానీ నువ్వు ఆ సిలువని శంకించద్దు. ఇలాంటి ఈ చెడ్డ అలవాట్లు చెప్తున్నా మీకు. ఎందుకు చాలామంది క్రైస్తవులు చెడ్డ అలవాట్లు ఆ రాసిన లిస్టులో చాలా అలవాటు చాలామంది కనపడతాయి. ఎందుకు? నువ్వు ఏమై ఉన్నావో కృతజ్ఞతలు చెల్లించుకో ప్రభు సన్నిధిలో. అవి వెళ్ళిపోతాయి. ఒక గ్లాసులోకి మంచి నీళ్ళే పోస్తున్నాం అనుకో, చెడ్డ నీళ్ళు ఉన్నాయి ఆల్రెడీ గ్లాసులో. అమ్మ అర్థమవుతుందా? గ్లాసులో చెడ్డ నీళ్ళు ఉన్నాయి, నువ్వు ప్యూర్ నీళ్ళే పోస్తున్నావు అనుకో పైనుంచి. కొంతకాలానికి ఏమవుతుందమ్మా, ఒక అరగంట తర్వాత నువ్వు అరగంట పోసానే ఉన్నావు అనుకో, ప్యూర్ వాటరే ఉంటుంది అట్లా. నువ్వు నీ మనసులోకి ప్యూర్ వాటర్ పోయి, నీ మనసులోకి దేవుని వాక్యం పోని, నువ్వు ఏమై ఉన్నావో యేసు ప్రభులో. అందుకే కన్ఫెషన్ గురించి బైబిల్ చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. అది తప్ప ఇంకో మార్గం లేదు నీకు నాకు. ఓకే, ఆ తర్వాత మూడోది కృతజ్ఞతలు చెల్లించుకోవాలా ప్రామిసెస్ గురించి. ఆమె అర్థమవుతుంది, వాగ్దానాల గురించి. ఓకే, ఇప్పుడు ప్రైజెస్లోకి వెళ్దాం. ప్రైజెస్లోకి మనం వెళ్దాం. ఓకేనా? ఎప్పుడు స్తుతులు చెల్లించుకోవాలా దేవునికి. ఎప్పుడైతే చెల్లించుకోబుద్ధి కాదో అప్పుడే చెల్లించుకోవాలా. వినాలమ్మా? ప్రైజెస్ ఎప్పుడు చెల్లించుకోవాలంటే ఎప్పుడైతే చెల్లించుకోబుద్ధి కాదో. ఎందుకు చెప్పండి? ప్రైజెస్లో ఎవరు వస్తారు? ద్వారాలు తెరవబడిన థ్యాంక్స్ గివింగ్లో. అంటే ఎప్పుడు నువ్వు దేవుని ముందరే ఉన్నావు, మళ్ళీ అనుకుంటే గేట్ బంద్ చేసినాడు ఆయన, ఇప్పుడు నేను నిలబడే థ్యాంక్స్ చెప్తే గేట్ తెరుస్తారు దూత వచ్చి. నో, నీకు ఒక స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కోసం చెప్తాండి ఇది బైబిల్. కృతజ్ఞతలు చెల్లించుకోకుంటే నీకు ఆయన ముందర నిలబడలేవు నువ్వు, ఎందుకంటే ఆయన నమ్మడం లేదు కాబట్టి. అందుకే గేట్ తెరవబడమా అంటాం. అయితే స్తుతుల్లో ఏమైంది చెప్పండి? కీర్తనలు 8:2 చదవండి ఎవరున్నా. కీర్తన 8:2 ఫటాఫట్ చదువురైనా.
స్తుతుల మూలమున నువ్వు దుర్గమును మీరు నేను స్తుతించినప్పుడు ఏమైందంటే దేవుడు వచ్చి మన స్తుతుల మీద ఆసీనుడైతాడు. అందుకే సాతాన్ని నిన్ను స్తుతించనీయడు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఆయన కూర్చుండే స్తంభమే అదే. ఆయన కూర్చోడానికి ఎవరు ఉండేది లేదు, వీళ్ళు సాతానాడు ఉండేకి లేదు, ఆ చర్చిలో ఉండేకి లేదు, ఆ పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉండేకి లేదు. ఎందుకంటే దేవుడు మన స్తుతుల మీద ఆశీర్వాదం. అందుకే ప్రైజెస్ చాలా ఇంపార్టెంట్, మనకు స్తుతులు ఇంపార్టెంట్. అందుకే స్తుతించేటప్పుడు ఏం పదాలు పాడాలా? ఆయనకు బలం గురించి పాడతాం, ఆయనకి శక్తి గురించి పాడతాం. మా అర్థమవుతుందా? ఆయన వచ్చి కూర్చుంటాడు కాబట్టి వాడు మనల్ని స్తుతించనీయడు. ముందో చూడండి, ఇప్పుడు మీరు కూడా ఆ స్తుతించేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే నీ నోటి నుంచి స్తుతి రాకుండా ఉండాలని, నీ స్తుతుల మీద దేవుడు అంటే నీ జీవితం మీద నీ శరీరం కూడా ఆయన ప్రజెన్స్ వస్తుంది. నువ్వు అప్పుడు స్తుతించకుండా నీ నోటిని మూసుకొని నేను పాపిని, దుర్మార్గుడిని, నాకు దేవుడు ఇవి చేయలే అవి చేయలే అనేది రానీకు. దేవుడు వాగ్దానాలన్నీ నెరవేర్చేది అప్పుడు అప్పుడు ఎందుకు నెరవేర్చబడలే నీ జీవితంలో అంటే నువ్వు నీలో ఏదైనా పొరపాటు ఉండొచ్చు, అందుకని స్తుతించేది మానుకోవద్దు. రెండవది, స్తుతించొద్దు అంటాడు సాతాను లోకంలో ఉండే సమస్యలన్నీ చూపించి. వద్దు, లోకంలో ఏం జరుగుతుందో నీకు సంబంధం లే, అందుకే టీవీ ఎక్కువ చూడొద్దు, మొబైల్ ఎక్కువ చూడొద్దు. అర్థమవుతుంది? లేకుంటే ఆ టైంలో అవన్నీ గుర్తొచ్చి ఇంత జరుగుతుంది, బ్రదర్ని కొట్టి యాడున్నాడు దేవుడు, వాడే అంటాడు యాడిపోయా దేవుడు, ఆయన కొట్టితేవుడు అని. నీకు అర్థం కాదు, నువ్వు స్తుతిని ఆపేస్తావు. అందుకని నేను దేవుడిని స్తుతించేటప్పుడు ఏంది పట్టించుకోకూడదు. ఆల్వేస్ గాడ్ ఈజ్ రైట్, ఆయన మంచోడు, ఆయన రైట్. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాలో ఉంటుంది, ఈ లోకంలో ఉంటుంది, అందుకే ఆయనకు అది జరిగింది, ఆమెకు అది జరిగింది, అందుకే ఆమె చచ్చిపోయింది, అది అందుకే ఆమెకు అట్లా అయింది. నువ్వు దేవుణ్ణి ఎప్పుడు అనుమానించకు. అర్థమైందని ఆయన. సో స్తుతి ఆరాధనలో, స్తుతిలో ఇది జరుగుతుంది. అందుకే స్తుతిలో ఏం 50 అధ్యాయం కీర్తన 50:23 చదవండి, ఏం జరుగుతుందో స్తుతిలో. అందుకే నోరు మూసుకొని ఉండకూడదు స్తుతిలో. మా అర్థమవుతుందా? చాలామంది నోరు మూసుకొని ఎక్కడెక్కడో చూసుకుంటా, కింద చూసుకుంటా అట్లా పాటలు పాడుకోకుండా ఉంటారు. డోంట్ డూ దాట్. ఆ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మీరు ఆడుకోకూడదు నైనా. స్తుతి ఆరాధన సమయం ఏ టైం అయినా కూడా దేవుని సన్నిధి మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పిరిట్ వరల్డ్తో ఉన్నాం మనము. మీ వీక్నెసెస్ తెలిసిపోతాయి వాళ్ళకి, మళ్ళీ మీ మీద అటాక్ చేస్తాయి అవి. అందుకే స్తుతి ఆరాధన నా దేవుడు ఉన్న సమయం ఇది. అందుకే చెప్తా అంటే వెనకలు నిలబడకొద్దంటారా, మేము ఈ చర్యల్లో వచ్చి స్తుతించి ఆరాధిస్తాను. పాస్ట్ ఏదని చెప్తా అంటే దానికి మీకు తెలియదు, చాలా పిల్లలు మీరు అంటే మీరు ఇంకా నేర్చుకుంటా అన్నారు. సో అందుకే ఆయనకు లోపడాలా. బైబిల్ అందుకే అంటుంది, అంటే నా గురించే కాదు, ఎవరన్నా చర్చిలో వచ్చి ప్రీచ్ చేస్తానే పాస్టర్గా, ఎందుకు ఆయన 200 గౌరవానికి అర్హుడు అంటే తనకు దేవుడు నేర్పించింటాడు చాలా విషయాలు, అన్నీ మీకు ఒకరోజు చెప్పలేం. సో అందుకే కొన్ని టూకీగా చెప్తాం, బాబు మీరు ఆ స్తుతి ఆరాధనలో టయానికి రండి. టయానికి రాకపోవడం వల్ల మీరు థ్యాంక్స్ గివింగ్లో ఆబ్సెంట్ అయినారనుకో, ఎంత డేంజర్ తెలుసా అది. నువ్వు వేరే దానికి ప్రాధాన్యత ఇస్తాను వాడా. నువ్వు టైం రాలనుకున్నప్పుడు వస్తావు అంతే. అది ఆ దినము ఈ దినము ఆ పని ఈ పని ఏమి ఉండదుమా, అది పెద్ద భ్రమ అంతే. అర్థమవుతుందా? 10 గంటలకు పెట్టినా లేట్ వస్తారు, లేట్ వచ్చేవాళ్ళు 9:30 పెట్టినా లేట్. సో మనం ఒక డిసిప్లిన్ ఉండి రావాలా. కృతజ్ఞత టైం పోగొట్టుకోద్దండి. కాల్ టు వర్షిప్లో ఉండాలా మీరు. నేను కాల్ టు వర్షిప్ సాంగ్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రైజెస్లో నేను స్తుతించే ఏ స్థితిలో కూడా వదలకూడదు. ఏమవుతుంది? 50:23 రాసినట్టు చెప్పు, దేవుడు చదువు. నేను చూసారా ఎంత క్లియర్ తెలుగులో రాసింది అదే. నువ్వు స్తుతించేటప్పుడు ఏం చేస్తానో మార్గం ఏర్పరుస్తాను. ఒంటరిగా ఉన్నావు అనుకో, ప్రేయర్లో నువ్వు థ్యాంక్స్ గివింగ్ చేసి ప్రైజెస్ చేస్తాను దేవునికి, ఒక 10 minutes తీసుకొని నీ పర్సనల్ ప్రేయర్లో. గాడ్ ఈజ్ దేర్ ఇన్ బిఫోర్ యూ. అబద్ధం చెప్పండి అయినా, హలో ఏం దాన్నైనా నమ్మకుండా విడిచిపెట్టి, కానీ వాక్యాన్ని అనుమానించొద్దు. అందుకే చెప్తాను నేను మాటికి, ఆత్మీయ లోకము స్పిరిట్ వరల్డ్ ఈజ్ రియల్ ఫిజికల్ వరల్డ్ కంటే. మా వింటానారా? అందుకే ప్రైజెస్ చేసేవాడు మాటిని నేను గుర్తు చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి బిడ్డ, ఆత్మీయ లోకము నీ చుట్టూ ఆవరించుంది. ఆత్మీయ లోకమే భౌతిక లోకాన్ని సృష్టించినది కదా.
నువ్వు ఆత్మీయ లోకాన్ని ప్రభావితం చేసే స్థుతి ద్వారా ఆడ జరిగేది నీ బాడీలో చేంజెస్ తెస్తుంది, నీ సంఘంలో చేంజెస్ తెస్తుంది. అక్కడ ఉన్న డీమన్ స్పిరిట్స్ పారిపోతాయి. ఆత్మీయ లోకంలో ప్రభావం చూపేలా నువ్వు అప్పుడే భౌతిక లోకంలో చేంజెస్ వచ్చేది. నువ్వు ప్రైజెస్లో ఆడేడ పొడుచుకుంటా మాట్లాడుకుంటా, చీర బాగుందా, నా షర్ట్ బాగుందా, హలో తిన్నావా లేదా, నువ్వు అనుకుంటావు జోక్ అనుకుంటాను, లైఫ్ని నువ్వు జోక్గా మారిపోతావు. ఆత్మీయ లోకానికి అర్థమైపోతా ఉంటుంది ఎవడు ఎక్కడ ఉన్నాడని. వాడు ఎందుకు ఆ 12 మందిలో ఇస్కరియోతునే చూసినాడు? 3 ఏళ్ళు అబ్జర్వ్ చేశారు. 3.5 సంవత్సరం సాతాను ఎంట తిరుగుతాడు, ఎవరు దొరుకుతారా వీళ్ళలో అని. లూజ్గా ఉండకు, ప్రతి చోట స్ట్రిక్ట్గా ఉండాలా. ఈ డబ్బు దేవుందే, దీంతో ఆడుకోకూడదు. ఈ టైం దేవుందే. నేను చర్చిలో ఉన్నా, స్తుతించే టైం బయటికి పోయి నువ్వు ఆడ టిఫిన్ తింటాను అనుకో, నువ్వు అనుకుంటాడు ఎవరు పాస్టర్ ముందర నిలబడినాడు, నేను ఈ ఇడ్లీలు తింటాను. స్తుతి అయిపోయిన తర్వాత పోయి నేను సాంబార్ తిని, స్తుతి అయిన తర్వాత పోయి పాస్టర్ అనుకుంటాడు నేను స్తుతిలో ఉన్నా. ఈడియట్ నువ్వు ఫూల్గా మారుతాను నీ జీవితాన్ని. చాలామంది మొబైల్ మాట్లాడుకుంటారు, మెసేజ్ చేసుకుంటూ ఉంటారు. నీ జీవితాన్ని అమ్ముకుంటాను నువ్వు స్పిరిట్ వరల్డ్కి. నీకు అర్థం కావడంలో ఏం జరుగుతుందో. ఆడుకోకండి, చాలా స్ట్రిక్ట్గా ఉండాలా. ఆయన చెప్పినట్టు చేస్తే జీవితం అంతా ఆడుకోవచ్చు, మళ్ళీ హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతా. అవి రావు నీ దగ్గరికే. నీ లైఫ్లో సంతోషం, సమాధానం, ఆనందం, ఈ గబ్బంతా ఉండదు ఆడు ఉండేటివన్నీ. కుళ్ళు, క్రోధం, ద్వేషం, అసూయ, డబ్బులు ఉండవు, డబ్బులు వెళ్ళిపోతాడు, ఇంట్లో సరిగా సమాధానం, ఎలా కన్ఫ్యూజ్ లైఫ్. ఎలా ప్రభులో ఉండు సింహంలో. అసలుకి స్తుతిలో ఆ ప్రభుని ఒక క్షణం కూడా పోగొట్టుకోవద్దు. స్పిరిట్ వరల్డ్లో ఛాంపియన్స్గా ఉండాలి మనం. ఎలీషా సేవకుడు మాదిరి ఉండొద్దు, ఎలీషా మాదిరి చూడు ఆత్మీయ లోకాన్ని. ఆయన చెప్తాడు, నీ స్థుతులు నాకు వచ్చేదానికి ఏం ఏర్పరిచాయి, మార్గం ఏర్పరిచాయి. నువ్వు ఆయన నిలబడుకుని ఆడాడు దిక్కులు చూసుకుంటా ఎప్పుడెప్పుడు అయిపోతుంది. కొంతమంది వాచ్ దిక్కే చూస్తూ అంటారు. ఏమన్నా నువ్వేమన్నా ప్రధానమంత్రివే, ఆడిపోలా పెహల్గామ్కో ఆడో చంపినారు మనుషులు నాటికి. నీకు అర్థం కావడంలో ఏం జరుగుతుందో పక్కన పెట్టి అన్నీ దేవుణ్ణి స్తుతి. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని దేవుణ్ణి స్తుతించారు. ఆడుకోకండి. నిజం బిడ్డ, అక్కడ మార్పు తెచ్చినావు అనుకో, ఇక్కడ అనాయింటింగ్లో చేంజెస్ వస్తాయి నీకు. అక్కడ మార్పు వచ్చిందనుకో ఆ స్పిరిట్ వరల్డ్లో, ఆ స్పిరిట్ పారిపోయింది అనుకో మీ ఇంట్లో నుంచి. ఎందుకంటే నువ్వు హృదయంతో దేవుణ్ణి స్తుతిస్తాను. అయా ఎంత మంచి చేసావు మా జీవితాలు. నీకు విరోధంగా ఏ విధమైన ఆయుధము వర్ధిల్లదు. అర్థమైందా? ఎందుకంటే నువ్వు స్తుతిస్తున్నప్పుడు ఆ ఆయుధాన్ని సృష్టించినోడే నీ దేవుడు, ఆ ఆయుధాన్ని తెచ్చినోడనే సృష్టించాడు దేవుడు. రెండింటినీ లేకుండా చేస్తాడు. అంత పవర్ దిప్పులరా. ఎందుకంటే ఆయన వచ్చి కూర్చుంటాను నీ జీవితంలో, నీ కుటుంబంలో. పట్టణీలే 6 నెలలు ఎప్పుడు అనుకుందా, 6 నెలల నుంచి స్తుతించి సాలైపోయింది, ఈ ఏంది జరగత్తి అని. నో, దేవుడు అప్పుడు అబద్ధం చెప్పడు. 6 నెలలు కాదు, 7 నెలలు కాదు, 6 సంవత్సరాలైనా దేవుడు చెప్పింది చేసుకుంటూ పోతాను. అలా రైట్ టైంలో పిల్లల్ని తీసుకొస్తాడు బయటికి. ఆయన అప్పుడు నవ్వే నవ్వు ఉంటుంది జీవితం అంతా నీకు. నీ పని నువ్వు చేసుకుంటూ పోలా, ఆయన టైంలో ఆయన చేసుకుంటూ పోతాడు. అంతేగాని చల్లబడద్దు. అర్థమవుతుంది నాయన? అవునైనా ఆ టైంలో ఆత్మీయలోకాన్ని యోహాన్ చూస్తాడు, చూసారా? మన అపొస్తలుడు యోహాన్ చూశాడు, మొత్తం తెరుచుకొని ఉంది. అదే జరిగేది నీకు. నువ్వు ఆడుండాలి ఎప్పుడు. ఈవెన్ నువ్వు ఇక్కడ కూర్చుని ఆడుండాలి నువ్వు ఎప్పుడు. తండ్రితో కనెక్షన్లో మాట్లాడుకుంటా 2 లోకాలు చూసుకుంటా ఉండాలి. అర్థమవుతుందా నాయన? ఓకే, చూడండి ఆ తర్వాత ఏం జరిగింది. 68వ కీర్తన 5 ఫటాఫట్ చదువునైనా. స్తుతి ఆరాధనలో అంతకుముందు చదివితేనైనా 4లో స్తుతి ఆరాధన ఏం చేసి దేవుని గురించి పాడుడే. 68:4లో కీర్తన 68:4 నుంచి చదువుతాను నాయన. చదువు నైనా. నైనా ముదురు చూడైనా నువ్వు నైనా. ఆ తర్వాత ఏం జరుగుతుంది నైనా? చూసాడు, ఇక్కడ కూడా మార్గమే అంటాడు. మళ్ళీ అరణ్యంలో రాజు ప్రయాణం చేయడానికి మార్గం ఎట్లా తయారు చేస్తారో ఇక్కడ మార్గం తయారవుతుందంట నువ్వు స్తుతించినప్పుడు. ఆ తర్వాత
చూసారా వింటానారా? ఆయన నామటి ప్రహర్షించుడి, ప్రైజెస్ చేయుడి. విన్నాను నేను. పరిశుద్ధాలయం దేవుడు తండ్రి లేని వారికి, అక్కడ ఎవరైతే రక్షణ లేకుండా వచ్చినారో చర్చిలో, వారికి తండ్రిగా మార్చే టైం అది నీదే. నువ్వు స్తుతించి ఆరాధిస్తున్నాడు, ఆ చీకట్లో ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడేది ఏంది? ఆ దయ్యం వెళ్ళిపోతుంది, ఆ మనసులో ఉండే దయ్యము. ఏమైందిమా? బల్లె ఈ బ్యాగ్ అంతా బయట పడేసాను. ఏమైంది? బల్లు ఉందా? హలో, వింటున్నారా మీరు? నేను ఆ స్తుతి ఆరాధన తప్పించుకోకండి. మార్గం ఏర్పరుస్తున్నాము. ఆయన అనాథలకు తండ్రిగా నిలిచేటేమి. ఎంతోమంది ఆడ రక్షణ లేని వాళ్ళు సార్, వాళ్ళకి తండ్రిగా మారుస్తాడు. ఎందుకంటే పౌల్ మాదిరి కనపడితే చాలు దర్శనంలో ఆయన. అంతే కదమ్మా? ఇప్పుడు శిష్యులు ఉన్నారు, ముందర చూడండి. ఆయన శిష్యులతో ఏమన్నాడు యేసు ప్రభు? ఏమన్నాడు? నన్ను వెంబడించండి అన్నాడు. అంతే. ఆ మాట వాళ్ళని అందరితో తెగదెంపులు చేసుకునే శక్తి ఇచ్చింది. వాళ్ళ అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ మాట ఏం చేసింది? ఆ మాట వారి జీవితంలో ఉన్న ప్రతి దురాత్మని, ప్రతి అజ్ఞానాన్ని, ప్రతి ఒక్క లోకాన్ని మొత్తం తీసేసి ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. వెనకల మొత్తం గుంపు గుంపు. మత్తయి చూసి అన్నాడు నన్ను వెంబడించమని. అంతే. చర్చిలో వచ్చే వాళ్ళకి ఒక మాట అంతే, దేవుడు నువ్వు నన్ను వెంబడించమని. ఆడు ఎవరు వచ్చినా కూడా వాడు యేసుప్రభువుని విడిచిపెట్టాడు. అది జరిగేదంట. అది తండ్రిగా మారడం అండి. చాలామంది క్రైస్తవులు రక్షణ పొందుకొని తండ్రి లేకుండా ఉంటారు, ప్రభువు లేకుండా బతికి. అంత గొప్ప సమయం అది. నువ్వు టయానికి రావడము, నువ్వు లీనం కావడము. అందుకే వర్షిప్ టీం వీళ్ళకి చెప్తాంట, పాడే వాళ్ళకి ఆడ స్టైల్ కొట్టకూడదు. మనము మునిగిపోవాల, దేవుని యొక్క ఆత్మీయ లోకంలోకి వెళ్ళిపోవాలంతే. అమ్మ అర్థమవుతుందా? ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఉండకూడదు ఆడ అంతే. మీ బాడీ ఉండాలా. యువర్ స్పిరిట్ షుడ్ బి విత్ ద లార్డ్. దెన్ యూ విల్ సీ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ మేనిఫెస్టింగ్. అమ్మ అర్థమైందా? పాడేవాళ్ళు అమ్మా నీళ్ళు తాగండి. కొంతమంది నీళ్ళు తాగే పాడతారేమో. ఆడ నిలబడి నీళ్ళే తాతండి, డ్రమ్ము పెట్టుకుంటారని. మీరు ఎవరు తాగుతారు? హలో, ఎండాకాలంలో పాపం తాగండి, పర్లేదులే. కానీ జాగ్రత్తగా ఉండండి. వర్షిప్ టీం మీకు చాలా ఇంపార్టెంట్ టీం. మీరు ఆడ లీడ్ చేసేవాళ్ళు అమ్మా, లీడ్ చేసేవాళ్ళు. నేను చెప్పేసాను, నా పని అయిపోయిందిరా, ఇంకా మీరు చూసుకోండి మీ పని అన్నట్లే. ఆడో చూసుకుంటారు దిక్కులు కూడా, కట్టను బాగుందే లేదా. వద్దుమా బిడ్డ, ఆ ఇద్దరు ఎవరో చేపించేవాళ్ళు. సీన్ లైక్ స్పిరిట్ రూమ్లో ఎంటర్గా చూడు. నీ 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 ప్రెజెంట్ వర్షిప్ టైంలో ఆడ రోగులు స్వస్థ పొందుకుంటున్నారు. సి హలో, బైబిల్ ఏమంటుంది? సి. బైబిల్లో ఈ పదం చాలా ఇంపార్టెంట్. దేవుడు చూడు, ఎరికో నీకు ఇచ్చేసా, చూడు. ఆడ నీ యొక్క వర్షిప్ టీం, వర్షిప్ నువ్వు, నీది టర్న్, అది నువ్వు వర్షిప్ చేయిస్తున్నావు. సి యాజ్ జాషువా, యాజ్ మోసెస్, యు సీ బాడీస్లో హీలింగ్ దూరుతుంది, దయాలు చీకటి వెళ్ళిపోతుంది, తాగుడు వెళ్ళిపోతుంది లోకం ప్రజల్లో నుంచి, ముందుండే ప్రజల్లో నుంచి. జీవితాలు మారిపోతున్నాయి. నీకు ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు కనపడుతున్నారా? చూడు, గర్భంలో వాళ్ళ పిల్లల్ని నువ్వు ఇద్దరు ముఖ్యంగా లీడ్ చేసేవాళ్ళు. ఎంత పవర్ఫుల్ టైం. ఎందుకు మీకు లీడ్ చేసేకి ఇచ్చేది? ఏదో 2 నిమిషాలు గబగబగబే చెప్పేస్తాను. మంచిగా చెప్తానారు లేండి మీరు, మంచిదే. చెప్పిన తర్వాత నేను చూస్తూ ఉంటాను. నేను చాలాసార్లు బాధ వేసింది, ఈ పిల్లలకి ఏం అర్థమే కాదని. పాడేకి మీకు గొంతు ఇచ్చింటే పాడేవాళ్ళు మైక్లో పాడతానండి. బట్ అగైన్ నీ వర్షిప్ టైంలో బైబిల్ అన్నాడు, దేవుడు అన్నాడు, సి ఐ హ్యావ్ గివెన్ యూ జెరికో. మోసెస్ సి, యెహోషువ సి, దావీదుతో అంటాడు చూడు. ఆ పదం చాలా ఇంపార్టెంట్ పదం బైబిల్లో. ఎందుకంటే ఆత్మీయ లోకం పనిచేస్తానేది నీ చుట్టూ. నువ్వు ఎందుకు చూడవు ఆ కాళ్ళలో బలాన్ని? ఎందుకు చూడవు ఆ చర్చి నిండడము? ముఖ్యంగా ఇద్దరు వర్షిప్ చేయిస్తారే, వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది ఆ టైంలో. దేవుడు ఎట్లంటే కృప ఉంటుంది. నీ ఫెయిత్ రిలీజ్ చేయలేదనుకో, దేవుడు వెళ్ళిపోతాడు వచ్చిన దారినే. నీ చేతుల్లో ఉంది. చాలా చేయొచ్చు. వర్షిప్ ఫ్రైడే రోజు చేసేవాళ్ళు భయపడకుండా చేస్తూ ఉంటారు. ఎందుకు ఎవరు చేస్తా భయపడేది? వారం అంతా సరిగ్గా కనెక్షన్ ఉండదు వాళ్ళకి. వైర్ తగులుకొని ఉండదు, లోపల వైర్ దాంట్లో ఉండదు, అందుకే వెలగదు.
నువ్వు వారం అంతా కన్ఫ్యూజ్ చేయి, లిస్టులు తీసుకొని రోజంతా గంటన్నర సేపు కన్ఫ్యూజ్ చేయి. నువ్వు చూడు నిలబడినప్పుడు ఏమవుతున్నాడా. ఆ తర్వాత ఫ్రైడే వాళ్ళు మీరు కూడా ఏదో సండేనే వస్తాడు దేవుడు అంటుంటారు వీళ్ళు. ఫ్రైడే అంతా ఆయనకి కర్నూలులో డ్యూటీ, సాటర్డే నైట్ డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చి సండే మాత్రం ఏళ్ళు చర్చికి వస్తాడు కరెక్ట్ 9:30 అన్నట్టు ఉంటారు మన వాళ్ళంతా. ఫ్రైడే వాళ్ళు ఎట్లా చేపిస్తాడంటే యేసుప్రభు లేడు పోగొట్టుకున్నట్లు ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఫ్రైడే అయినా సండే అయినా ఈడైనా నీది టర్న్ ఉన్నప్పుడు నువ్వు ఒక్కదాని చాలు. నీ ఒక్క విశ్వాసము సంఘాన్ని మార్చేస్తుంది. ఏం రాబడిందన్న, తండ్రి వారికి తండ్రిను, విధవరాన్లకు నాయకుడితను, ఆ తర్వాత అది చదవరు మీరు, అదేగా చదవాల. బంధించబడిన వారిని నువ్వు వర్షిప్ చేపించేటప్పుడు అది చూడాలి. బంధించబడిన వారిని విడిపించడము. నీకు తెలుసు వాళ్ళు అప్పుల్లో ఉన్నారు. ప్రభువా ఈ సమయంలో నువ్వు విడుదల చేస్తాను. నాకు బంధించబడిన వారిని ఇంకో చోట అది 86 నువ్వు కట్లను దింపే టైం, అది కట్లు కట్టేసింటారు తెలుసా. ఆ కట్లను దింపేది నాకు గుర్తు రావడం లేదులేండి. సామెదో కట్లను దింపేది, బరువులు దింపేది దేవుడు. ఇక్కడ కూడా అదే కదా రాయబడింది. ఏం రాజమా ఇప్పుడు చదివితివి? ఎప్పుడు ఇది స్తుతి ఆరాధనలో విడిపించి చూసారా. నువ్వు అనుకుంటావు ఏదో నాకు ఇచ్చినారులే, లేదంటే పాటలు పాడేవాళ్ళు మీరేం తక్కువమ్మా నైనా. హలో, పాటలు పాడితే విజన్ చూడాలా. మీ పాడేటప్పుడు అభిషేకం చూడండి. వాళ్ళే కాదు ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ మీరు వెలుగే ఉన్నారు పిల్లరా. అక్కడ వచ్చిన వాళ్ళు ఇంకా చర్చికి వదిలిపెట్టుకోకుండా చేయగలం మీరు నేను. అవును బిడ్డ, అందుకే ఈజీగా తీసుకోవద్దని స్తుతి ఆరాధన టైము. నువ్వు ఆడుకుంటా అంటే నీ జీవితం ఆట అయిపోతుంది. శత్రువు నిన్ను ఆడుకుంటాడు నీతో. చాలా డిసిప్లిన్ స్ట్రిక్ట్ కూడా నువ్వు అగ్నిమాదులు ఉండాలా. యేసుప్రభులా సీరియస్ తీసుకోవాలి నువ్వు. ఎందుకు యేసుప్రభు ప్రార్థన చేసేవాడు సీరియస్ తీసుకోవాలి? ఎందుకు దేవుడు యేసుప్రభు స్తుతించేవాడు? యేసుప్రభు ఎందుకు నాట్యం ఆడేవాడు? జెఫన్యా 3:10 నాట్యం ఆడతాడు ఆయన. నువ్వు ప్రైజ్ అండ్ వర్షిప్లో అక్కడ ఏం రాబడి దూతలు నాట్యం ఆడతారు. దూతలు నీతో పాటు కలిసి స్తుతిస్తారు. నీకు ఒక మాట తెలుసా? హలో, అసలు నీకు పాయింట్ తెలుసా? ఇది అనేక మంది దూతలు మన చర్చికి అలాట్ చేసింటాడు దేవుడని. వాళ్ళు మనతో పాటు స్తుతించే సమయం అదే. అట్లీస్ట్ నీకోసం ఒక దూత ఉంటాడు. ఎప్పుడు తెలుసా? ఇప్పుడు ఈ పాప కూర్చోంది. ఏం పేరు మా నీ పేరు? మోని. హలో, దూత ఉంటాడు. ఆ పాప దూత. తన కోసం ఒక పర్సనల్ దూత పుట్టినరోజు నుంచి. ఇప్పుడు ఆ పాప పిలిచిందనుకో వెంటనే అనేక మంది దూతల్ని పంపే దేవుడు ఆయన. ఆ పాప రక్షణ కోసము. ఆ పాప పాదము రాయి తగులుకోకుండా కాపాడే దేవుడు. పాదాల కంటే ఏంటి, నీ జీవితానికి ఏది చెడు జరగకుండా కాపాడడానికి దూతలు లాగానే. నువ్వు చూసే పట్టించుకో. నువ్వు పట్టించుకున్న తర్వాత డాక్టర్ని, ఆ సాయినగర్లో ఏ డాక్టర్ ఉన్నాడు, ఆ కమలా నగర్లో ఏ డాక్టర్ ఉన్నాడు, ఇవే నీ అంత తంతు పంతో. హలో, నువ్వు ఎప్పుడు ఏం ఆలోచిస్తాడు అలా? నీ జంతు నాకు ఫస్ట్ అనారోగ్యం, కడుపు నొప్పి, కాలు నొప్పి అంటాను, లోపలికి వెళ్ళిపోలే వాకిలు వేసుకొని ఇంట్లో లేదా ఆఫీస్లో ఉన్నావు, వెంటనే వాక్యం స్టార్ట్ చేయాలా. 2 నిమిషాలు అట్లా బయటికి పోయాలా. హలో, వాక్యం స్టార్ట్ చేసి చంపేలా దాన్ని. నువ్వు అట్లా ఆ హ్యాబిట్ వేసుకో. నువ్వు చూడు, నీ బాడీ డివైన్ హెల్త్ నిండి ఉంటుంది. ఇంట్లో ఏ సమస్యలు రావు. వచ్చినా కూడా నువ్వు తినేస్తావు. ఆల్రెడీ హ్యాబిట్లో ఉన్నావు దాంట్లో. ఎవరు తెలుసా తడబడేది, భయపడేది? హలో, ఎవరు చిత్రహింస చేసుకునే తన శరీరాన్ని, తన మనస్సును తెలుసా? దినమంతా ఇడ్లీ, సాంబారు, వడ ఇవి తిని పొద్దునేం తిన్నాడు, ఇంకా తింటానే ఉంటాడు. మధ్యాహ్నం ఏం పెడతావు అని అడుగుతాడు వాడు. మధ్యాహ్నం తింటా అంటాడు, రాత్రి ఏం పెడతావు అని అడుగుతాడు. ఇంకా రాత్రి పొద్దున్నే ఇదే తంతే వీడికి. హలో, వద్దు. దేవుని వాక్యం కొరకు బ్రతకండి. దినమంతా వాక్యాన్ని ధ్యానించే స్థితిలో ఉండండి. అర్థమైందా? ఏమైంది మాడ? ఆయన వారి యొక్క భారాన్ని తొలగించే దేవుడు. ఆయన బంధించబడిన వారిని వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఎప్పుడు స్పిరిట్ వరల్డ్లో ఉన్నాము. స్తుతించి ఆరాధించేప్పుడు ఇదంతా గుర్తుపెట్టుకోవాలా. అర్థమైందా? ఎప్పుడో వచ్చేది 9:30కి అంటే 10:30కి. ఎంత నష్టపోతానో చూడు నువ్వు. హలో, కనీసం కొత్త వాళ్ళని విడిచిపెట్టండి. మీరు పాతోళ్ళన్నా డిసిప్లిన్గా నమ్మకంగా ఉండండి. 9:30కి రండి. ఒక 5 నిమిషాల ముందే రండి. 15 నిమిషాల ముందు వచ్చి ప్రార్థన చేయండి. అక్కడ
వాక్యం చెప్పండి. ఓకేనా? ఆ తర్వాత రెండవది, కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు మిమ్మల్ని చూసి ఏమంటారు తెలుసా? అరే చూడు వీళ్ళు ఎంత టైంకి వస్తారు, అందుకే వీళ్ళ జీవితాలు బాగున్నాయి, నేను ఎందుకు ఇంత లేటుగా వస్తాను అని బాధపడాల వాళ్ళు. కానీ మీరే లేటుగా వచ్చినప్పుడు ఇదేలే క్రైస్తత్వం అనుకుంటారు వాళ్ళు. అమ్మ అర్థమవుతుందా? ఆటలాడుకోకూడదు మనం, అర్థమైందా? ఓకే, స్తుతిలో మీరు ఏం చేయాలనైనా ముఖ్యంగా స్పిరిచువల్ని జ్ఞాపకం చేసుకోవాలా, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే, స్తుతిలో ఎప్పుడు కూడా మీరు నేను, అర్థమవుతుందా? దేవుడు ఏమేమి అద్భుతాలు చేశాడో దాన్ని కన్ఫెస్ చేయండి మీ ప్రార్థనలో. ముఖ్యంగా అక్కడంటే పాట పాడతాం మనం, మీ పర్సనల్గా కన్ఫెస్ చేయండి, అద్భుతాల్ని కన్ఫెస్ చేయండి. మీ ద్వారా జరిగించే అద్భుతాలు. తండ్రి నువ్వు పరిశుద్ధాత్మతో సామర్థ్యంతో నన్ను అభిషేకించావు అయ్యా, రోగుల్ని స్వస్థపడడానికి, దురాత్మలు పారదోలడానికి నన్ను అభిషేకించండి, కృతజ్ఞతలు. ఆయన శక్తిని చాటించాలా, మీలో ఉన్న శక్తిని కూడా ప్రైజెస్ చేయాలా మీరు. అర్థమైందనండి? మూడవది ఆరాధన. చాలా ఇంపార్టెంట్ టైము ఆరాధన. మీకు తెలుసా ఒక మాట, ప్రైజెస్లోనే అద్భుతాలన్నీ జరిగిపోయేది. నేను చాలా డీప్గా పోవడంలో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, పౌలు శీలలు ఏం చేశారు? స్తుతించారు. యెహోషువ సైన్యం ఏం చేసింది? యెహోషాపాతు రాజు సైన్యం ప్రైజెస్లోనే శత్రువుని పారదోలే టైం, అది దయ్యాల్ని పారదోలే టైం, అద్భుతాలు జరిగే టైము, స్వస్థతలు జరిగే టైము, నువ్వు అడిగే టైం, అదే నువ్వు జ్ఞాపకం చేసే ఇతరులను చూసే టైము. మా అర్థమైంది? ప్రైజెస్లో మీరు సంఘంలో వాళ్ళని చూడాలా, రోగుల్ని చూడాలా, కొత్త వాళ్ళు వస్తున్నారు మీరు చూసినారు, ప్రభా ఈరోజు విడుదల పొందుకొని పోలా, వరి కాకండి, నెక్స్ట్ వారం అదే చూడాలా, మళ్ళా వారం అదే చూడాలా. నువ్వు చూస్తా పోతాండో ఒకరోజు దేవుడు అంటాడు, నీ నమ్మిక చెప్పున నీకు జరుగును గాక. దేవుడు అంటాడు, నీ విశ్వాసము నేను చూస్తానా, నువ్వు నమ్మదగిన వాడివి, విశ్వాసంలో అబ్రహాములాగా స్థిరంగా ఉన్నావు. మనకు అనవసరం జరిగిందా లేదా, మనకు అవసరం మనం చూడాలా ఇది జరుగుతుంది అని. 6 నెలలకు వాడు పెద్ద భక్తిపరుడుగా మారిపోతాడు. 6 నెలల వరకు నువ్వు ఎంత చూస్తానో ఆ వ్యక్తి గురించి ఏం మార్పు రాలా. 6 నెలల తర్వాత నీకంటే గొప్పగా ఆత్మీయంగా ముందుకెళ్ళచ్చు. ఓకే, ఇది ప్రైజెస్లో చాలా పర్టికులర్గా ఉండాలి మీరు. ఆరాధనలో నువ్వు అడిగే టైం కాదు అది. ఆరాధనలో ఏం టైం అది? ఆరాధనలో ఆయన ముందర నువ్వు ఉంటావు. ఆరాధన అంటే హిబ్రూ వర్డ్ మర్చిపోయినా, వర్షిప్కి హీబ్రూ వర్డ్ ఏదో నేను మర్చిపోయినా, నాకు గుర్తు చేసిన కలెక్ట్ కాలే. కిస్ అని అర్థం. వర్షిప్ అంటే ఏంటమ్మా? భయపడతారు ఎందుకు? వర్షిప్ అంటే ఏంటమ్మా? కిస్ అని అర్థం, ముద్దు పెట్టడం అని అర్థం. డిక్షనరీలో చూస్తే వర్షిప్కి అర్థం ఏమంటే కుక్క తన యజమాని యొక్క పాదాలని నాకడము. హలో సాచానా? కిస్ అని అర్థం. కిస్ వర్షిప్ అంటే. చూడు, సృష్టికర్త దేవుడికి చెప్తానే మాట ఇది, హీబ్రూలో కదా కిస్ అని అర్థం. ఇక్కడ డిక్షనరీలో మీరు తీస్తే ఇప్పుడు నెట్లో కుక్క ఏం చేస్తుందమ్మా? తన యజమాని వచ్చినప్పుడు ఇంటికి, నీ యజమాని వచ్చి కూర్చున్నాడు, కుక్క ఏం చేస్తుందంటే పొర్లుతుంది కాళ్ళ మీద, నాకుతుంది కాళ్ళని. అది వర్షిప్ అంటే డిక్షనరీ మీనింగ్ లోకపరంగా. ఇంకా బైబుల్ అంటుంది ముద్దాడే టైం అదే, కిస్. బైబిల్లో ఒక ఆమె యేసయ్య పాదాల మీద ఇత్తరు పోసి తన వెంట్రుకలతో తను తుడిసి ఏం చేస్తుంది కదా, కిస్ ముద్దులు పెడతాంది. అది వర్షిప్ అంటే. ఏం చేస్తావు వర్షిప్లో నువ్వు? వర్షిప్లో ఏం చేస్తావంటే, అమ్మ చెప్పాను కదా ఆల్రెడీ, తన యొక్క పరిశుద్ధతను నువ్వు గుర్తు చేసుకుంటావు. అమ్మ ఏమి చేసుకుంటావు? అంతేకాకుండా నీ పరిశుద్ధతను కుక్క ఎందుకు నాకుతాంది చెప్పండి మీరే? కుక్క ఎందుకు నాకు? మీరంతా కుక్క అదన్నా చూసింటారు కదా. కుక్క నాకడమ్మా తన యజమాని కాళ్ళని. నాకు తెలుసు, నేను పెంచాను చిన్నప్పుడు. అర్థమైందా? కుక్క ఎందుకు చెప్తుంది సార్? ఎక్కడో గలీజ్లో పడిండాల్సిందే నా జీవితము. నువ్వు ఇంట్లో స్థలం ఇచ్చావయ్యా, నీ ఇంట్లో స్థలం ఇచ్చావు, తిండి నువ్వు సమయానికి పెడతాను, ఒక స్థానం ఇచ్చావు నాకు. అదే ఉండాలమ్మా నా జీవితంలో. నీతిమంతుడుగా చేసావయ్యా. అది ఎంత నీతిమంతుడు?
నువ్వు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతు చేసావు. అందుకే ఆడ వర్షిప్లో పోయి ప్రభువా పాపాత్మని పరిశుద్ధ చేయి ప్రభువా, ఈ దుర్మార్గుని మీద కనికరం చూపు ప్రభువా, ఎంత చెడ్డోడ్రా నువ్వు, నీ మీద కనికరం చూపేదానికి ఆయన చచ్చిపోయిండేది కదా, ఇంకేం చూపాలా, నీ టెంకాయలో నీళ్లు లేవు, అందుకే అట్లా భాష మాట్లాడతాను. ఏం చెప్పాలో తెలుసా, చూపి కాదు, నాకు ఎంత గొప్ప స్థానం ఇచ్చావయ్యా, అయ్యా నన్ను పరిశుద్ధుడిగా చేశావు, నీతిమంతుడిగా చేసావు, యోగ్యుడిగా చేసావు, నీ కుమారుడిగా చేసుకున్నావు, నీ కుమార్తెగా చేసుకున్నావు, నాకు నీతో పాటు కూర్చోబెట్టుకున్నావు, నాకు సింహాసనాన్ని ఇచ్చావు అయ్యా, నాకు స్వర్గాలు నీతో జీవించే జీవితం ఇచ్చావు, నిత్య జీవితం ఇచ్చిన నా తండ్రి అయ్యా, అయ్యా ఇచ్చావు అని వర్షిప్ చేయాలా. అమ్మ బిడ్డ అర్థమవుతుందా? ఊరికే చాలామంది వర్షిప్ టైంలో కళ్ళు తెలుసుకొని ఆడో చూసుకుంటారు. కన్నీరు కార్చు, మంచిది వర్షిప్లో. ఆయన పాదాలు కన్నీరుతో కడిగింది ఆమె, ఇతరుతో కడిగింది. ఎస్, కన్నీరు వస్తే ఏడ్చు, మంచిది, అర్థమైందా? కానీ పాపాత్ముని, దుర్మార్గుని, అధముని, అయోగ్యుని ఏడ్చకు. అది చాలా బాధ. స్పిరిచువల్లో షార్ట్ చేసి పెట్టేస్తాను వైర్లన్నీ, దడా దడ దడ అయిపోతుంది నీ జీవితము. జ్ఞానంగా పో. పాపం మంచిది కాదు. పాపం చేస్తే ఎట్లయితుంది, పాపం చేస్తే నువ్వు స్టవ్లో కాలు పెట్టినట్లే. చెయ్యి పెట్టినావు అనుకో స్టవ్లో, ఎంత బాగుంటుందో, వారం రోజులు కమ్మగా ఉంటుందా లేదా? పెట్టినారా? లేదంటే పెట్టండి, పోయి ఇంటికి పోయి ప్రసన్న పెట్టింటే ఎప్పుడన్నా స్టవ్ మీద చెయ్యి పెడితే ఎట్లుంటుందమ్మా? వారం రోజులు ఎట్లుంటుంది? చాలా భయంకరంగా ఉండదు పరిస్థితి. పాపం చేసినా అట్లే ఉండేది, పోదది. ఏదన్నా టించరో గించరో వేసి పాపం ఇతను పిల్లడు వీళ్ళు ఏదో మందు ఏదో రాసి ఏదో కట్టి ఏదో నీళ్ళల్లో పెట్టి ఏదో పెడతారు మొత్తానికి, అది పోదు. అది గెజ్జి కంటే భయంకరమైంది. దీనికంటే మందు రాస్తావు కాలితే. పాపం కదా పొడుస్తూ ఉంటుంది నిన్నే. ఇది కూడా దయాలకి అవకాశం ఇస్తాను. ఏల్ చర్చిలో పాపం చేయండి పర్లేదులే, నువ్వు పరిశుద్ధుడివి అనడంలో నేను, కానీ నువ్వు పరిశుద్ధుడివి. నువ్వు ఎప్పుడైతే, నేను చెప్తున్నా మీకు మాట, నువ్వు ఎప్పుడైతే నేను పరిశుద్ధుడిని యేసు రక్తం ద్వారా అంటావో అప్పుడే నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. నీ మైండ్ పనిచేసే విధానం తెలుసుకో. నీ మైండ్కి మీకు తెలుసా కంప్యూటర్ ఎట్లా తయారు చేయబడిందో? మైండ్ని చూస్తే తయారు చేయబడింది. అది కంప్యూటర్ యొక్క పాలసీ ఏం తెలుసా? ఏమి ఇన్ను పోతుందో అదే అవుట్ అయ్యేది. ఇన్ను పోలేదనుకో అవుట్ రాదు. అందుకే నువ్వు ఇన్ని ఏమేస్తానో మనసులో, అది నీ స్పిరిట్ ఏమై ఉందో నీ మైండ్కి చెప్పు. అర్థమైందా? ఊరికి యేసుప్రభు ఏడు సరిపోదు. నేను దుర్మార్గుని పాపాత్మని అంటే సంతోషపడి అట్లనామా అనడు. నువ్వు ఏం చెప్తానో తెలుసా? నీ మరణము నాకు ఏమీ లాభం లేదు, నువ్వు చచ్చిపోయి తిరిగి లేచినావే యేసయ్యా, ఏం ప్రయోజనం చెప్పు అంటాను. అంత డేంజర్ అదే. ఎందుకు భారతదేశం ఎక్కడైనా క్రైస్తత్వము, ముఖ్యంగా ఈ యొక్క డాక్టరీనల్లీ క్లియర్ లేని వాళ్ళ జీవితము సరి ఉండదు. నువ్వు ధర్మశాస్త్రాన్ని బలపరుస్తున్నావు వాడు ఆ మాటలు చెప్పి ధర్మశాస్త్రాన్ని నువ్వు బలపరిచినప్పుడు నువ్వు మళ్ళీ పాపంకి దాసుడవుతావు. అట్లా జీవించలేము లేదా పరిశుద్ధంగా మనము. నువ్వు ఏమై ఉన్నావో నువ్వు గమనించు, నువ్వేమన్నా చెప్పు, నువ్వు ఏమై ఉన్నావో నిరంతరము ప్రభు కృతజ్ఞతలు తెలిసే నువ్వు ఏమై ఉన్నావో నువ్వు అది బ్రతుకుతావు. పౌలు ఎప్పుడు చెప్పలే. పౌలు మనకు సంజాయించదని కొన్ని విషయాలు చెప్తున్నాడు. మన సంఘకి ఆయన ఇది కాబట్టి రచయిత దేవుడు వాడుకుంటాడు, కొన్ని విషయాలు రాస్తున్నాడు. పౌలు ఏమన్నాడు? నిన్న వారమే, నేను గుడ్ ఫ్రైడే రోజా నేను చెప్పాను, ఈస్టర్ రోజు ఏమన్నాడు పౌలు? ఎవరు నన్ను ఎవ్వరు చెప్పరు, చూడండి, అందించండి. ఏమన్నాడు పౌలు? క్రీస్తునందున్న వారికి మీరు శిక్ష నా మీద ఉందని ఎట్లున్నారు మీరు? క్రీస్తునందు ఉన్న వారికి ఎవరు చెప్పారు ఈ మాట? ఏ పౌలు? పాపంలో పండిపోయినాడు. ఏమంటాడు పౌలు? నేను చేయకూడదు అనుకుంటున్నావు అదే చేస్తా అండి, ఏది చేయాలనుకుంటున్నావు అది చేయలేకపోతా అంటే ఎప్పుడు? యేసు ప్రభు రానప్పుడు ఆయన జీవితంలోకి. ఎప్పుడు? ఆ యొక్క నియమము నాలో పనిచేస్తానప్పుడు. ఏ నియమము? పాపపు నియమం పనిచేస్తానప్పుడు. ఇప్పుడు నాలో ఏ నియమం పనిచేస్తుంది?
జీవపు నియమం. అందుకే అంటాడు, దేవుడే మన పక్షం ఉండగా నాకు విరోధేవుడు. నన్ను ఎవడు నరకాన్ని పంపించేవాడు, నాకెవడు బీదరికంలో వేసేవాడు. దేవుడే నా పక్షం ఉండగా తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెన్నతీయనివాడు ఇంకేమీ నాకే. అందుకే అంటాడు, ఎవరు నా మీద నేరం మోపువాడు ఇప్పుడు అది ఉండాలి నీ దగ్గర, నా దగ్గర. అర్థమవుతుందా? ఒక ఆయన ప్రీచ్ చేస్తాడు, పౌలు అంటాడు నాలో ఏ మంచి లేదని. అది అప్పుడు సార్, ఎప్పుడు తను యేసుప్రభు తెలియనప్పుడు ఆయన వివరించి చెప్తా అన్నాడు, పాపమును నీ మీద పరిపాలించి నీకండి అంటాడు. రెకాన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ రైచియస్. నువ్వు ఏం గాయించు? నీతిమంతుడు గాయించు. ఓకే, క్రైస్తవ జీవితం జీవించే విధానం ఉంది నాయన. ఇష్టానుసారం జీవించక లేదు. అందుకే పౌలు ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఇంకా ప్రతి సండే అదే నా ప్రీచింగ్. ఏం ప్రార్థన చేస్తున్నాడు? జ్ఞానం ఇమ్మన్నాడు. ఓకేనా? సో వర్షిప్లో ఏముంది నైనా? నేను దాన్ని ప్రేమించాలా, మర్మరింగ్ చేయకూడదు, సన్నగూడదు పిల్లరా. క్రైస్తవుడు సనిగే క్రైస్తవుడు ఎప్పటికీ జీవితంలో సక్సెస్ కాదు. ఏంటంటే ముగిస్తాను నేను. మర్మరింగ్ చాలా డేంజర్. ఎవరైనా చదవండి యాకోబు గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి. జాగ్రత్త తినండి ఆయన. మీ హృదయంలో చదువు కానీ మత్సరమును వివాదమును మత్సరమును వివాదం ఉంచుకున్న వారైతే అతిశయపడొద్దు. కాదు, నాకంటే నువ్వు నిన్న కాక హోలే కాదు. ఓకే, కాక భూ సంబంధమైనది. ఇంత క్లియర్గా చెప్పబడుతుంది. అమ్మ ఏం జ్ఞానం ఇది నైనా? ఏం జ్ఞానము? దయ్యాల జ్ఞానం. ఏంది అది దయాల జ్ఞానం? చదువు నైనా. వద్దు, సనగడం వద్దు. అమ్మా క్రైస్తవులారా, ఏ చర్చ సంబంధించిన వాళ్ళారా వినండి, ముందు చూడండి, ముగిస్తాను నన్ను. అమ్మా సనుగుడు ఉండకూడదు ఇంట్లో. అవి ఏదైనా బల్లులు అరుసా అట్లా. కొంతమంది ఇది బాలే, అది బాలే, ఇది బాలే, అజ్జేలే, ఇజ్జేలే, నువ్వు అట్లా అట్లా ఇట్లా పొద్దు నుంచి పాము మాదిరి పని చేస్తా అంటారు. నువ్వు మనిషే, వద్దులే, నువ్వు మనిషివే, కానీ ఏం చేస్తాం? అమ్మ అర్థమవుతుందా? హలో, భార్యను పట్టుకొని అది జామెట్రీ బాక్స్లో ఒకటి వస్తాండ్రా, ఇట్లా ముళ్ళుండి ఏమో ఏం బాక్స్ ముళ్ళుంటుంది ఓ పక్కన, ఇంకో పక్కన ఇట్లా రౌండ్ వేసేది. ఏంది అది? రౌండలా? వృత్తలేకనే అట్లా పని చేస్తారు కొంతమంది. వృత్తనే అంటే పెళ్ళాంకి ఒక పక్కన పొడిచి పెట్టింటారు, తిరుగుతూ అంటారు రౌండ్ వేసేదాన్ని. జీవితాన్ని వద్దు. హలో, ఎప్పటికీ గౌరవంగా మాట్లాడాల. సపోజ్ వినాలమ్మా, నేను చట్నీలో ఉప్పు లేదనుకో, ఏం చెప్పాలా? చట్నీలో ఉప్పు లేదు, కొద్దిగా చట్నీలో ఉప్పు, అదే ఉప్పు అమ్మ అనాల. కచ్చ 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 అనకూడదు ఆడ కూర్చొని. మొగోళ్ళు, ఆడోళ్ళు అంతే. ఆడోళ్ళు 20 కిచెన్ నుంచి ఇటు వరకు గొనుగుతూ ఉంటారు, బల్లి మాట ఇటు తిరుక్కుంటే గొనుగుతూ ఉంటారు. మంచిది కాదు అట్లా. యథార్థవంతులే ఉండాలా. యథార్థవంతులు ఎప్పుడు శుభం జరుగుతుంది, వాళ్ళ జీవితంలో ఎప్పుడు. హలో, ఇంట్లో ఎప్పుడు మళ్ళీ ప్రతి నీచకారం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఓపెన్గా చెప్తాను నేను. గౌరవం మాట్లాడుకోవాలా, భార్యని గౌరవించాలా, భర్తని గౌరవించాలా. తప్పులు పట్టి అంత దుర్మార్గులు ఆడవాళ్ళకు కూడా మొగలు తప్పులు యథార్థంగా మాట్లాడాలా. ఇది బాగాలేదు, ఇది చేయండి అంతే. వినలేదా ఏం బాధపడకు, ప్రార్థనలో పెడతాం. కొన్ని విషయాల్లో కొంతమంది మారరు. నువ్వేం చేయాలా? ప్రేయర్లో పెట్టు, దాన్ని కండెమ్ చేయి. అది తప్పు అయితే వాక్యానికి విరుద్ధంగా ప్రార్థన చేసి ఖచ్చితంగా జవాబు వస్తుంది. నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడు. ఊరికే సనుక్కుండేది గొనుక్కుండేది, ఆమె ఇట్లా వాడిట్లా ఈడిట్లా ఏంది లాభం లేదు దాంతో. మనకి గౌరవం మాట్లాడుకోవాలి, ఏదైనా ఉంటే తప్పుంటే. లేకుంటే ఏం రాబడింది?
ఏముండాలి మన జీవితంలో, మన లోపల ప్రతి క్షణము థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత, స్తుతి, ఆరాధన. దీనికి విరోధమైంది మర్మరింగ్, అది ఉండకూడదు. దయ్యాల జ్ఞానం ఎటు నుంచి వచ్చినది? అది పైనుంచి వచ్చింది, అది కాదు, భూ సంబంధమైంది. ఇక్కడ ఆదాం పుట్టించినది అది. ఆ తర్వాత ఎవరి జ్ఞానం ఇది? దయ్యాల జ్ఞానం. పైనుంచి వచ్చిన జ్ఞానం కూడా చదివా, నేను ముగిచేసాం. అయితే పవిత్రంగా ఉండాలి. మీ మాటలని పవిత్రమైన మాట్లాడాలి, గౌరవం మాట్లాడాలి. భార్యతో గౌరవం మాట్లాడాలా, భర్తతో గౌరవం మాట్లాడాలా, పెద్దలతో గౌరవం మాట్లాడాలా. నేను నీకు ఛాలెంజే చెప్తా, నేను లాస్ట్ మాటలు, నువ్వు అడ్డంగా నేను నడుస్తా అంటే జీవితంలో భర్తతోనో, భార్యతోనో, పిల్లలతోనో నువ్వు సక్సెస్ కాలేవు బిడ్డా. ఇది ఆత్మీయ లోకంతో వ్యవహరించాల్సిందే. నువ్వు వాక్యానుసారం వ్యవహరించ, నువ్వు ఇక్కడ కొట్లాడుతున్నావు,